ఆవు పరదేవతా స్వరూపం. రెండు, గోసేవ విశేషమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది అన్న విషయం రామాయణము, భారతము, భాగవతము, మీరు ఏ పురాణాన్ని పరిశీలించండి కనపడుతుంది. అసలు ఆవుకి సంబంధించినటువంటి విషయము లేకుండా ఏ పురాణము ఉండదు. మీరు ఏ పురాణాన్ని చూడండి, ఎక్కడో అక్కడ గోవుకి సంబంధించినటువంటి విషయం ఉంటుంది. అసలు ఇంకొక కోణంలో పరిశీలిస్తే భారతీయ వాంగ్మయంలో జరిగినటువంటి పరమాద్భుతమైనటువంటి ప్రతి ఘట్టముతోటి కూడా గోవుకి సంబంధం ఉంటుంది. ఘోషయాత్రకి బయలుదేరి వెళ్ళాలి అనేటటువంటి తీవ్రమైన ఇచ్చ కలిగినటువంటి దుర్యోధనుడు, కర్ణుడు, శకుని మొదలైనటువంటి వారు అలా వెళ్ళడానికి కావలసినటువంటి అనుమతి మహారాజైనటువంటి ధృతరాష్ట్రుడి దగ్గర పొందడానికి ఏ మార్గాన్ని అనుసరించాలి అన్న విషయంలో ముందు రోజు రాత్రంతా సమాలోచన చేసిన వారై మరునాడు ఉదయం కలుసుకుని ఒక నిర్ణయం తీసుకోవాలి అని అనుకున్నారు. మరునాడు ఉదయం వాళ్ళు కలుసుకున్నప్పుడు కర్ణుడు ఎంతో సంతోషంగా దుర్యోధనుడితో ఒక మాట చెప్పాడు. నిన్న రాత్రంతా నేను మహారాజా దీని గురించి ఆలోచించాను. ఆలోచన చేస్తే నా మేధస్సుకి ఒక ఆలోచన తట్టింది. ఏమిటి ఆ ఆలోచన అంటే, భూతలనాథ ఈనొకటి పోలనుపాయముగంటి ఇప్పుడా ద్వైతవనంబునందు విదితంబుగనున్నవి గోకదంబముల్ ప్రీతిక తద్విలోకనము పేర జనందగు దారుణీశ్వరుండీ తెరగైన పొమ్మను అభీష్టము చీకురు ఎల్లభంగులన్. నాకు బాగా ఆలోచిస్తే వచ్చినటువంటి ప్రణాళిక ఏమి అంటే, ఇప్పుడు ద్వైతవనంలో మనకి సంబంధించినటువంటి గోవుల యొక్క సమూహములు ఉన్నాయి. అన్ని ఆవులు అక్కడ ఉన్నాయి కాబట్టి మనం ధృతరాష్ట్ర మహారాజుతో ఒక్కసారి ద్వైతవనానికి వెళ్ళి అరణ్యంలో ఉన్నటువంటి ఆవుల మందలన్నింటినీ చూసి అవన్నీ జాగ్రత్తగా ఉన్నాయా, వాటిని జాగ్రత్తగా పోషిస్తున్నారా, వాటికి ఏమి ఇబ్బంది లేకుండా ఉందా అన్న విషయంలో పరిశీలనం చేసి వస్తాము అని చెప్తే ధృతరాష్ట్రుడు కాదనడు. ఎందుచేత అంటే గో సంరక్షణము, గోసేవ అభ్యున్నతికి కారణములు కనుక తప్పకుండా వెళ్ళి ఆ గోవుల యొక్క యోగక్షేమములను పరిశీలించి రండి అంటాడు. కాబట్టి మనం అలా బయలుదేరి వెళదాం అన్నాడు. ఇందులో మీరొక్క విషయాన్ని గమనించాలి. ఆవు పరదేవతా స్వరూపం. రెండు, గోసేవ విశేషమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది అన్న విషయం రామాయణము, భారతము, భాగవతము, మీరు ఏ పురాణాన్ని పరిశీలించండి కనపడుతుంది. అసలు ఆవుకి సంబంధించినటువంటి విషయము లేకుండా ఏ పురాణము ఉండదు. మీరు ఏ పురాణాన్ని చూడండి, ఎక్కడో అక్కడ గోవుకి సంబంధించినటువంటి విషయం ఉంటుంది. అసలు ఇంకొక కోణంలో పరిశీలిస్తే భారతీయ వాంగ్మయంలో జరిగినటువంటి పరమాద్భుతమైనటువంటి ప్రతి ఘట్టముతోటి కూడా గోవుకి సంబంధం ఉంటుంది. అటువంటి గోవు మనమెవ్వరం తిననటువంటి గడ్డి తిని, మనమెవ్వరం తాగనటువంటి నీరు త్రాగి, అది పసిపిల్లవాడి దగ్గర నుంచి, తల్లి లేని పిల్లవాడి దగ్గర నుంచి పరమవృద్ధుడి వరకు అందరూ తాగడానికి యోగ్యమైనటువంటి పాలిస్తుంది. బ్రహ్మచారి దగ్గర నుంచి సన్యాసి వరకు అన్ని ఆశ్రమములలో ఉన్నవాళ్లు తాగడానికి యోగ్యమైన పాలని స్రవిస్తోంది. ఇహపం పరమం రెండిటినీ కూడా గోవు తన యొక్క పాల ద్వారా మనని కటాక్షిస్తోంది. అటువంటి ఆవులను వీళ్ల యొక్క మోసపూరితమైన ఆలోచనకి అడ్డు పెట్టుకుంటున్నారు. అబద్ధం ఆడడానికి, కుట్ర చేయడానికి కూడా ఒక హద్దు ఉండాలి. వెళ్ళినటువంటి వాళ్ళు వేరొక కారణం చెప్తే పొసగదని ధృతరాష్ట్రుడి దగ్గర అనుమతి పొందాలి అంటే గోవుల్ని చూసొస్తాం, గోవుల యొక్క యోగక్షేమాల్ని పరిశీలిస్తామంటే ధృతరాష్ట్రుడు కాదని, అంత అమాయకపు ప్రాణులు, అంత పవిత్రమైనటువంటి ప్రాణి గోవుని అడ్డు పెట్టుకుని ధర్మరాజుని, పాండవుల్ని అవమానించడం కోసం బయలుదేరుతున్నారు. లోకంలో చూడండి, సాధారణంగా ఓ మాట అంటారు, ఏదైనా నెపం చెప్పవలసి వచ్చిందనుకోండి, ఒక సాకు చెప్పవలసి వచ్చిందనుకోండి, ఏదో ఒక పవిత్రమైనటువంటి విషయాన్ని చెప్పారనుకోండి,
ఎవడో ఓ 4 రోజులు కార్యాలయానికి వెళ్ళలేదు. 4 రోజులు వెళ్లకుండా తర్వాత వెళ్ళి సెలవిస్తే అధికారి దెబ్బలాడతాడేమో అనిపించి ఏం చెప్తే బాగుంటుందంటావు అన్నాడు అనుకోండి. తిరుపతి వెళ్ళానని చెప్పి దేవుడి మీద ఉన్న నమ్మకంతో కాదనర్లి అంటే ఏమంటాడు? వద్దులే, అంత అబద్ధం వద్దు, తిరుపతి వెళ్ళొచ్చాను అని మాత్రం అబద్ధం ఆడి సెలవు తీసుకోండి. ఎందుకనంటే భగవంతుడికి తెలుసు కదా, ఆయన పేరు చెప్పి అబద్ధాలు ఎందుకు, అదొద్దు ఇంకేమైనా చెప్పంటాడు. అంటే కనీసం చిన్న సెలవు విషయంలోనైనా సరే పవిత్రమైన విషయాల్ని అడ్డు పెట్టుకోవడానికి అంగీకరించారు. మీ నాన్నగారికి ఒంట్లో బాగులేదని చెప్పి, మీ అమ్మగారికి ఒంట్లో బాగులేదని చెప్పి అంటే అంగీకరించారు. అసలు సెలవు పెట్టకుండా మానేయడమే తప్పు. ఇవన్నీ చెప్పడం కన్నా నేను మానేయడం పొరపాటు అయిపోయిందండి, ఇంకెప్పుడు ఇలా చేయను అనో మాట చెప్పేస్తానయ్యా అంటాడు. అది సహృదయం. కానీ అసలు తెగింపు అన్న మాటకు అర్థం ఏమిటంటే ఎంత పవిత్రమైన విషయాన్నైనా సరే తన స్వార్థం కోసం వాడుకోవడం. ఇక్కడ కర్ణుడు చెప్తున్నటువంటి ఆలోచన వెనక ప్రణాళిక నెరవేరడం కాదు, తన ఈప్సితము నెరవేరడానికి ఎంత పవిత్రమైనటువంటి విషయాన్నైనా సరే అడ్డు పెట్టగలడు. అంటే అది దిగజారుడుతనం కదా. అంత కిందకి ఎందుకు రావాలి మనిషి? ఎందుకు అంత వంచన చేసుకోవాలి? ఎందుకు అటువంటి సాకులు చెప్పమనాలి? అటువంటి సాకులు చెప్పి వెడతాము అంటే అంత పరమ పవిత్రమైన విషయంలో చెప్పిన అబద్ధాలు మనిషికి రక్షణ ఇస్తాయా? రక్షణ ఇవ్వవు, అవి ప్రమాదాలు తీసుకొస్తాయి. అందుకే మనం అలా చెప్దాం అన్నాడు దుర్యోధనుడికి. అయితే విచిత్రం ఏంటంటే వెంటనే శకుని లేచి అన్నాడు, దుర్యోధన నీ మీద ఒట్టు పెట్టి చెప్తున్నాను, నిన్న రాత్రి నాకు ఇదే ఆలోచన వచ్చింది, నీకు చెప్దాం అనుకున్నాను. ఈలోగా కర్ణుడు చెప్పాడు. కర్ణుడితో నేను పూర్తిగా ఏకీభవిస్తున్నాను కాబట్టి ఇదే సాకు మనం ధృతరాష్ట్రుడికి చెప్దాం. చెప్పి మనందరం కలిసి ద్వైతవనానికి వెళదాం. అసలు వెళ్ళేది ఎందుకు? పాండవుల్ని అవమానించడానికి. అడ్డు పెట్టుకున్నది వేటిని? గోవుల్ని. ఈ విషయంలో భిన్నాభిప్రాయం వాళ్ళ ముగ్గురులో లేదు, ఇది మీరు గమనించాలి. అంతవరకు అవసరం అంటావా? గోవుల్ని అడ్డు పెట్టుకుందామా? మంచి పద్ధతే అని అనవలసిన రాజు దుర్యోధనుడు అనలేదు, పెద్దవాడు శకుని అనలేదు. కర్ణుడు అసలు ప్రతిపాదన చేసినవాడు. అబ్బా బలి ఆలోచన చెప్పావయ్యా అన్నాడు. అంటే అమాయకపు ప్రాణిని అడ్డు పెట్టుకునైనా సరే తమ కోరిక తీర్చుకోవాలనేటటువంటి స్వార్థ బుద్ధి ఎక్కడుందో అది రాక్షసత్వమే అవుతుంది. అది అసలు సరి అయిన ఆలోచన విధానమే కాదు. దాన్ని ముగ్గురు అంగీకరించారు. ఎంత సంతోషంగా అంగీకరించారంటే ముగ్గురు కరచాలనం చేసుకున్నారు. కానీ వీళ్ళ ముగ్గురు వెళ్ళి ధృతరాష్ట్రుడిని అడిగారు అనుకోండి, ఒప్పుకోడు. మీరు ముగ్గురు వెడితే అసలు సరిగ్గా ఉండరు. అక్కడికి వెళ్ళిన తర్వాత పాండవులు మిమ్మల్ని చూస్తే తోక తొక్కిన పావుల్లాగా అయిపోతారు. నాకు అనుమానం మీరు ముగ్గురు వెడితే తిరిగి క్షేమంగా వస్తారన్న విషయంలో. అందుకని నేను పంపనంటాడు. కాబట్టి ఇప్పుడు చేసినటువంటి దుర్మార్గపు ఆలోచనకి కొనసాగింపుగా మరింత పెద్ద ప్రణాళిక చేశారు. సమంగుడు అనబడేటటువంటి ఒక వ్యక్తిని తీసుకొచ్చారు. అతను నిజంగా గో సంరక్షణ చేసే వ్యక్తి కాడు. అతనికి కొంత తర్ఫీదు ఇచ్చారు, కొంత శిక్షణ ఇచ్చారు. అతను ఎలా మాట్లాడాలో, ఎలా బట్ట కట్టుకోవాలో, ఎలా నిలబడాలో, ఏం చెయ్యాలో, ఏ యాస ఉండాలో అన్నిటినీ నేర్పారు. కొలువు తీర్చి ఉండగా ధృతరాష్ట్రుడి దగ్గరికి తీసుకెళ్లారు. పాపం ఆయన చూడలేడు కదా, అందుకని ఈయన్ని చూపించన్నారు. ద్వైతవనం నుంచి వచ్చాడు. మన గోవులు మందలు మందలుగా అక్కడ ఉన్నాయి. అక్కడ ఉన్నటువంటి గోవులన్నిటినీ కూడా ఈ వ్యక్తి సంరక్షిస్తూ ఉంటాడు. అలా సంరక్షించేటటువంటి వాళ్లలో ఈయన ఒకడు. మహారాజా, ఈయన మీకేదో చెప్పుకోవాలనుకుంటున్నాడు, అందుకు వచ్చాడన్నాడు. ధృతరాష్ట్రుడు ఎటువైపు ఉన్నాడని చెప్పబడిందో అటువైపుకి తిరిగి, ఎందువల్ల వచ్చావు, ఏ పని మీద వచ్చావు, ద్వైతవనంలో ఉన్న గోవులన్నీ క్షేమంగా ఉన్నాయా అని అడిగాడు. అడిగితే ఆయన అన్నాడు, నేను ఆ ద్వైతవనంలో గోవులను సంరక్షించేటటువంటి వాళ్లలో ఒకణ్ణి.
అసలు ద్వైతవనం కన్నా కూడా గోవుల యొక్క రక్షణకు ఉపయోగపడగలిగినటువంటి వనం లోకంలో ఇంకొకటి ఉండదు. అంత క్షేమకరమైన వనంగా గోవులకు ప్రసిద్ధికెక్కింది. అంటే గోవులు అన్ని తిరుగుతుంటాయి, దాన్ని గోష్ఠము అంటారు. ఆవులు తిరిగినటువంటి ప్రదేశం తనంత తానుగా పరమ పవిత్రం. అందుకే ఒకప్పుడు గాంధీ గారు చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారు కలుసుకోవలసి వస్తే వాళ్ళిద్దరూ గోశాలలో కలుసుకున్నారు. గోశాల అంత పరమ పవిత్రమైన ప్రదేశం, గోవులు తిరిగిన ప్రదేశం అంత పరమ పవిత్రమైన ప్రదేశం. కాబట్టి ఒకప్పుడు గోవులకు ఇబ్బంది లేదు ద్వైతవనంలో. అంటే క్రూర మృగ సంచారము లేదు, కాబట్టి ఆవులు క్షేమంగా ఉండేవి. కానీ ఈ మధ్య కాలంలో క్రూర మృగాలు ఎక్కువైపోయాయి, గోవులకు ఇబ్బంది కలుగుతోంది. అంటే అవి గోవులను హింసిస్తాయి. కాబట్టి మహారాజా, మీరు జోక్యం చేసుకుని తగిన విధంగా ఆ గోవుల యొక్క రక్షణకు ప్రయత్నం చెయ్యవలసింది అని చెప్పాడు. నిజంగా అక్కడ గోవులకు వచ్చిన ఇబ్బంది ఏదైనా ఉంటే ధర్మరాజాదులు ఉన్నారు, వాళ్ళు ఊరుకుంటారా? గో సంరక్షణం కన్నా గొప్పదిగా వాళ్ళు ఇంకేదైనా స్వీకరిస్తారా? గోవులను క్రూర మృగాలు చంపేస్తుంటే పాండవులు విల్లిక్కు పెట్టి ఆ క్రూర మృగాలన్నింటినీ సంహరించరు. అది పొంతన కలిగే విషయమే. అంటే పాండవులు చెయ్యట్లేదు, వీళ్ళు చేస్తారు. కాబట్టి మీరు దుర్యోధనుణ్ణి పంపండి అనగలిగిన సాహసం ఆ గో సంరక్షకుడు చెయ్యలేడుగా. అందును అక్కడ వరకు చెప్పి ఊరుకున్నాడు. అంటే వాళ్ళు అలా శిక్షణ ఇచ్చారు. ఇప్పుడు ఈ మాట అనగానే శకుని అన్నాడు, మేమందరం కలిసి ఆ అరణ్యానికి వెడతాం, వెళ్ళి గోవులకు వచ్చినటువంటి ఇబ్బంది పోగొట్టి అవన్నీ కూడా సంతోషంగా ఉండేటట్టుగా ఏర్పాటు చేసి తిరిగి వస్తాం. కాబట్టి మహారాజా మమ్మల్ని అనుమతించవలసింది అనగానే ధృతరాష్ట్రుడు అన్నాడు, నేను ఒక్కనాటికి అంగీకరించాను. ఎందుకు అంగీకరించను అంటే మొదటి కారణం, అక్కడ భీముడు ఉన్నాడు. భీముడికి దుర్యోధనుడికి ఒక్క క్షణం పడదు. దుర్యోధనుణ్ణి చూడగానే భీముడికి పాత విషయాలన్నీ జ్ఞాపకానికి వస్తాయి, ముక్కలు ముక్కలుగా నరికేస్తాడు. అర్జునుడి యొక్క విలువిద్యా పాండిత్యము అసామాన్యమైనది. ఆయన ఏ తపస్సు చెయ్యనప్పుడే సమస్తమైనటువంటి రాజ్యములను గెలిచినటువంటి వాడు. పైగా ఇప్పుడు పరమశివుణ్ణి ఉద్దేశించి గొప్ప తపస్సు చేసి పాశుపతాస్త్రాన్ని దేవతల యొక్క అనుగ్రహంగా గొప్ప గొప్ప అస్త్ర సంపదను పొంది ఉన్నాడు. అటువంటి అర్జునుడి కంట మీరు పడ్డం నాకు ఇష్టం లేదు. పైగా వెళ్ళిన తరువాత మీరు సరిగా ఉంటారన్న విషయంలో కూడా నాకు పరిపూర్ణమైన విశ్వాసం లేదు. పాండవులున్న చోటికి ససేమిరా మిమ్మల్ని నేను పంపను, మీరు వెళ్ళక్కర్లేదు. గో సంరక్షణ చెయ్యడానికి రాజ్యంలో దానికి తగిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళు వెళతారు. వాళ్ళు వెళ్ళి వాళ్ళు క్రూర మృగాల్ని వేటాడి గో సంరక్షణ చేసి వస్తారు. కాబట్టి మీరు వెళ్ళడానికి వీల్లేదు అంటే శకుని మాట్లాడాడు ధృతరాష్ట్రుడితో. ఎవరేం మాట్లాడాలి, ధృతరాష్ట్రుడు ఏమంటాడు, ఎందుకు ఒప్పుకోడు, ఇవన్నీ ముందే ఆలోచన చేసి ఉన్నారుగా. కాబట్టి ధృతరాష్ట్రుడు అన్నాడు, పాలిత విక్రమోన్నతులు పాండుతనూజులు వారికి అప్రియం బేలయునర్తుమేమధిప గేమటు చేసితిమేనియున్ ప్రతిజ్ఞాలపితుండు ధర్మజుడు సత్యము తప్పునే తమ్ములేల తచ్చీలమతిక్రమింతురు ఇది సిద్ధము నమ్ముము నెమ్మనంబునన్. ఓ ధృతరాష్ట్ర మహారాజా, నేను చెప్పినటువంటి విషయాల్ని ఒక్కసారి పరిశీలించు. పాలిత విక్రమోన్నతులు పాండుతనూజులు, క్రమశిక్షణ కలిగినటువంటి పరాక్రమము కలిగినటువంటి వాళ్ళు పాండవుల యొక్క కుమారులు. వాళ్ళు ఎప్పుడు పడితే ఎప్పుడు, ఎక్కడ పడితే అక్కడ వీడెప్పుడో మనకేదో అపకారం చేశాడని గుర్తుపెట్టుకొని వెంటనే శత్రుత్వాన్ని మనసులో పెంచుకుని అవతల వారి మీద బాణాలు వేయడము, అవతల వారిని చంపడము, అవతల వారిని ఇబ్బంది పెట్టడము చేసేటటువంటి వాళ్ళు కారు. వాళ్ళు క్రమశిక్షణతో కూడి ఉంటారు. కాబట్టి వాళ్ళు ఎంత అస్త్ర సంపద కలిగిన వాళ్ళైనా వాళ్ళెవరి జోలికి రారు. వాళ్ళు రావాలి అంటే పాతపగ ఒక్కటే కారణం కాకూడదు. ఇప్పుడేదో చేస్తే వాళ్ళేమో కయ్యానికి వచ్చే అవకాశం ఉంటుందేమో. అంటే
వాళ్ళకి పరమ నమ్మకం వాళ్ళ మీద కాదు, అవతల వాళ్ళ మీద. ఇంతకన్నా బలహీనత వ్యక్తిత్వంలో ఇంకొకటి ఉండదు. ముందు తన మీద తనకి నమ్మకం ఉండాలి. నేను అక్కడ నా చిత్తం వచ్చినట్టు ప్రవర్తించను, నా ప్రవర్తనని నేను అదుపులో ఉంచుకోగలను అన్న నమ్మకం వాళ్ళకి లేదు. కానీ వాళ్ళకి నమ్మకం అంతా ఎవరి మీద ఉంది? పాండవుల మీద ఉంది. పాండవుల మీద అంత నమ్మకం ఉన్నవాళ్ళు, అంత క్రమశిక్షణ కలిగిన వాళ్ళని తెలిసిన్నప్పుడు, అంత ధర్మాత్ములని తెలిసిన్నప్పుడు, వాళ్ళ రాజ్యం కొల్లగొట్టి వాళ్ళ భార్యను అవమానించి వాళ్ళని అరణ్యాలకి పంపించి ఎలా బాగుపడదామని అనుకున్నారు? అంటే పైకి యజ్ఞం చేసినా, పైకి యాగం చేసినా, పైకి వేదం విన్నా, పైకి ధర్మం గురించి మాట్లాడినా లోపల నమ్మకం లేని నాడు అది కాపాడదు. లోపల నమ్మకం ఉండి చేసినది ఏది ఉంటుందో అది మాత్రమే కాపాడదు. నమ్మకం లేకుండా చూడడం ఎలా ఉంటుంది అంటే, బయట వర్షం పడుతోంది అని చెప్పి ప్రవచన మందిరంలోకి ప్రవేశించినట్లుగా ఉంటుంది. ఆయనకి ప్రవచనంలో ఏదో ధర్మం తెలుసుకోవాలనో, భారతంలో ఏదో విషయం తెలుసుకోవాలనో నమ్మకం కాదు. ఆయన సభలోకి ఎందుకు వచ్చాడంటే, బయట పెద్ద వాన పడుతోంది, ఇక్కడ ఆచ్ఛాదం ఉంటుంది కాబట్టి ఆయన లోపలికి వచ్చారు. అది ఆయనకు రక్షణ. అంతేగాని ఆయన అదేదో విని దాని ద్వారా ఏదో తెలుసుకుందాం అనేటటువంటి ఉద్దేశ్యంతో వచ్చినవాడు కాడు. అలా అసలు ధర్మము మీద నమ్మకం లేనివాడు తనని తాను నిగ్రహించుకోలేడు. పాండవులు ఎంతటి క్రమశిక్షణ కలిగిన వాళ్ళో తెలుసు, ఎంతటి ధర్మాత్మలో తెలుసు. అయినప్పుడు అటువంటి వాళ్ళ జోలికి వెళ్ళడం ఎంత ప్రమాదకరమో, ధర్మం ఎక్కడుంటుందో అక్కడ పరమేశ్వరుడు కాపాడుతూ ఉంటాడు. కాపాడుతున్నప్పుడు ధర్మం జోలికి వెళ్ళడము అంటే పరమేశ్వరుడి జోలికి వెళ్ళడం. ఇంకా భగవంతుడి జోలికి వెళ్ళిన దాని విషయంలో వచ్చేటటువంటి వ్యతిరేక ఫలితము విషయంలో కొంతవరకు నియంత్రణ తగ్గించి ఇస్తాడేమో. భగవంతుణ్ణి నమ్ముకున్నవాడు, ధర్మాన్ని నమ్ముకున్నవాడు, ధర్మాన్ని అనుష్ఠించేటటువంటి వాడి జోలికి వెళ్ళడం పరమ ప్రమాద హేతు. మరి తెలీదా ఆ విషయం? అంటే వాళ్ళు ధర్మాత్ములని తెలుసు. అలా ఎందుకు జరుగుతుంది? ఏం జరిగినా మనం రక్షించుకోగలం అంటే టెంపరితనంతో కాపాడుకోగలమనేటటువంటి లక్షణం ఉన్నదే, అది ప్రమాదహేతువు. అది ఎప్పుడు తెలుస్తుంది మనం రక్షించుకోలేకపోయాము అని? చేతులు కాలిపోయిన తర్వాత తెలుస్తుంది. అప్పుడు ఆకులు పట్టుకుని ప్రయోజనం ఏమిటి? అది ముందుండాలి ఆ ఆలోచన. భారతం దీని కొరకు వచ్చింది అంటే, ఏ విషయంలో మనిషి ముందు జాగ్రత్తతో ఉండాలో నేర్పడానికి వచ్చింది. ధర్మం విషయంలో అదుపు తప్పి ప్రవర్తించేసిన తరువాత అది దాని ఫలితాన్ని అది ఇవ్వడం మొదలుపెట్టేసింది అనుకోండి. తదేవ ఫలమన్వేతి ధర్మస్య ధర్మనాశన ప్రాప్తం ధర్మఫలం తావద్భవతా మాత్ర సంశయ. ఒకనాడు చేసిన పుణ్యం ఎలా ఫలితాన్ని ఇస్తుందో అలా ధర్మాత్ముల జోలికి వెళ్ళి బాధ పెట్టింది కూడా వదిలిపెడుతుందా? అది దాని ఫలితాన్ని అది ఇస్తుంది. అప్పుడు ఆపగలిగిన వాడు ఉండడు. అప్పుడు బాధపడతావు. బాధపడిన తరువాత కాపాడగలిగిన వాడు ఎవరు ఉంటాడు? ఈ నమ్మకం ఉంటే అసలు పాండవుల జోలికే వెళ్ళకూడదు. ఆ జోలికే వెళ్ళకూడదన్న విషయం ఇప్పుడేమిటి, అప్పుడే లేదు. మొట్టమొదటి నుంచి వాళ్ళ మీద పగే. కాబట్టి ఇది చిట్ట చివర ఎప్పుడో చూపిస్తుంది. పడినవాడు తక్కువవాడు కాడు. ఏదో భీముణ్ణి నీళ్లలో తోయించేశాం, విషాన్నం పెట్టించేశాం, లక్క ఇంట్లో పెట్టి కాలి చేశామంటే అది చెప్పుకోవడానికి బాగుంటుందేమో. ఏం చేసింది పాండవుల్ని? వాళ్ళు సంతోషంగా ఉన్నారా లేదా? వాళ్ళు రక్షణ పొందాలా లేదా? బంతిని ఎంత గట్టిగా నేలకేసి కొడితే అంత ఎత్తుగా పైకి లేస్తుంది. ధర్మాన్ని పట్టుకున్నవాడంతే. ఎంత కష్టపెడదామని ప్రయత్నిస్తే అంత సమున్నతమైనటువంటి స్థానాన్ని చేరుకున్నాడు. కాబట్టి ఇది తెలిసి కూడా ఇంకా ప్రమాదం జోలికెడుతున్నారు. తెలియక వెళ్ళాడు అనుకోండి, కొంతవరకు దోషం లేదని చెప్పచ్చు. ఆయనకి దాని గురించి అవగాహన లేదండి, ఏదో పొరపాటు పడ్డాడు, భగవంతుడు కూడా క్షమిస్తాడు. కానీ తెలిసి ఉండి ఎవరు వెళ్ళమన్నారు అంటే, శకుని చెప్తున్న మాటలను బట్టి పాండవులు ఎంతటి ఉన్నతులో తెలుసు. తెలిసి వాళ్ళ జోలికి వెళ్ళడం ఉందే, ఇది ప్రమాదహేతు. పాలిత విక్రమోన్నతులు పండుతనూజులు వారికి అప్రియం బెలయునొర్తుమేమధిప. ఎవరు ఈ చెప్తున్నది?
శకుని. ఈ శకునే మాయాద్యూతంలో వాళ్ళ రాజ్యాన్నంతటినీ అపహరించి అరణ్యముల పాలు చేశాడు. ఆ శకుని అంటున్నాడు, వారికి అప్రియం వేల యునర్తుమేమధిపా. ఓ మహారాజా, అంతటి మంచి వాళ్ళకి, అంతటి ధర్మాత్ములకు మేము అపకారం చేస్తామా? నమ్మచ్చా? ఎవడు చేశాడో వాడు చెప్తున్నాడు ఈ మాటలు. అంటే అసలు ఆ నాలుకకి నిబద్ధత ఏం లేదు, అది ఏదైనా మాట్లాడుతుంది. అంత వంచన స్వభావం కలిగినటువంటి వాళ్ళు. ఇప్పుడు ఇటువంటి వాడు ఏ మాటకి కట్టుబడతాడు? దేనికి కట్టుబడడు. తన మనసులో ఉన్నటువంటి కుట్రని అమలు చేసే ప్రయత్నం చేస్తాడు. అప్పటికి తాను గెలుస్తున్నట్లు కనపడుతోంది. దుర్యోధనుణ్ణి కూడా వంచి పాండవుల జోలికి వెళ్లి అవమానించడానికి వెడుతున్నట్టు సంతోషాన్ని పొందుతున్నారు. కానీ దాని దుష్ఫలితం అది ఇచ్చి తీరుతుంది కదూ. ఈ మాటల ఫలితం ఉత్తినే పోతుందా? దీని ఫలితం ఇది ఇస్తుంది. ఇచ్చిన నాడు అనుభవంలోకి వస్తుంది. కాబట్టి ఏమటు చేసి తిమేనియున్, ఇంతకన్నా దారుణమైన మాట ఇంకోటి ఉండదు. మేము అసలు వాళ్ళ జోలికి ఎందుకు ఎడతాము మహారాజా? ఒకవేళ వెళ్ళామనుకో, మళ్ళీ ఆ మాట ఎందుకు? ఏమటు చేసి తీయనియు, ఒకవేళ మేము వాళ్ళ జోలికి వెళ్ళి ఏదో బాధ పెట్టామనుకో, అయినా వాళ్ళేం మమ్మల్ని తిరగబడి ఏం చేయరు. అంటే బలహీనుల, చేతకాని వాళ్ళ కాదు. ఎందుకు చేయరో తెలుసా ధృతరాష్ట్ర మహారాజా? ప్రతిజ్ఞాలపితుండు ధర్మజుడు సత్యము తప్పునే. అవతల వాడి ధర్మం వీడి పరాచికానికి కారణమైంది. ధర్మరాజు గారు సత్యం తప్పడు, ధర్మం తప్పడు. ధర్మరాజు గారు సభలో ఒప్పుకున్నాడు, 12 ఏళ్లు అరణ్యవాసం, 1 సంవత్సరం అజ్ఞాతవాసం చేస్తామన్నాడు. అరణ్యవాసం అజ్ఞాతవాసం చేస్తామని ఒప్పుకున్నవాడు ఈ లోపల రాజ్యం పొందడానికి ప్రయత్నించాడు. ఆయన ప్రయత్నం చెయ్యాలంటే 13 ఏళ్లు అయిపోయి 14వ సంవత్సరం రావాలి. వస్తే యుద్ధానికి వస్తాడు, అప్పటి వరకు రాడు. నీకేం అనుమానం అక్కర్లేదు ధృతరాష్ట్ర మహారాజా, మేమేం చేసినా రాడు యుద్ధానికి, మమ్మల్ని ఏం చేయడు. ఎందుకో తెలుసా? అప్పటి వరకు తాను రాజ్యమును పొందడానికి ఒప్పుకోడు. తాను ఏ మాట సభాముఖంగా అన్నాడో ఆ మాటే నిలబెట్టుకుంటాడు. ముందు సత్యమునకు కట్టుబడతాడు. అంటే శకునికి కాదు, ధృతరాష్ట్రుడికి కాదు, దుర్యోధనుడికి కాదు, కర్ణుడికి కాదు, దుశ్శాసనుడికి కాదు, వీళ్ళందరికీ పాండవుల యొక్క సత్యధర్మముల గురించి తెలుసా తెలీదా అంటే స్పష్టంగా తెలుసు. ఇన్ని తెలిసి ఉండి దేనికి ఎడుతున్నారు వాళ్ళ దగ్గరికి? వాళ్ళని అవమానించడానికి. ఇప్పుడు పాండవులన అవమానిస్తున్నది సత్యధర్మములన? సత్యధర్మములను. మరి వాటి జోలికి వెళ్ళినప్పుడు ఎవరు జోక్యం చేసుకుంటాడు? భగవంతుడు జోక్యం చేసుకుంటాడు. భగవంతుడు జోక్యం చేసుకున్న తరువాత వీళ్ళ కాపట్యం నిలబడుతుందా రక్షించుకోవడానికి? అప్పుడు వీళ్ళ ప్రజ్ఞ చాలదు. ఎంత టక్కరితనంతో మాట్లాడుతున్నాడో చూడండి. ప్రతిజ్ఞాలపితుండు ధర్మదుడు సత్యము తప్పునే, తమ్ములేల తచ్చీలమతిక్రమింతురు. ధర్మరాజు గారు అక్కడ కూర్చుని ఉండగా, ధర్మరాజు గారే మా జోలికి రాంది భీమార్జునుడు నకుల సహదేవులు వస్తారా? అన్నగారు వెళ్ళి యుద్ధం చేయండి అంటేనే వాళ్ళు చేస్తారు. తప్పురా అన్నాడు అనుకోండి, వాళ్ళు చేయరు. ధర్మరాజు గారు ఇప్పుడు రాజ్యం కోసం చేయడు. ఎందుకు చేయడు? 13 ఏళ్ళు పూర్తవలేదు కాబట్టి. కాబట్టి మేము వాళ్ళ జోలికి వెళ్ళాం. వెళ్ళినా వాళ్ళు రారు, ఇంక నీకెందుకు బెంగ? కాబట్టి హాయిగా మేము వెళ్ళొచ్చు. ఇది సిద్ధము, నమ్ముము నెమ్మనంబునన్. ఇది ఇంతే. ధృతరాష్ట్ర మహారాజా, ధృతరాష్ట్రుడు తక్కువడేంటి? పైకి కనపడ్డగానే అక్కడికి వెళ్ళి వాళ్ళని అవమానించద్దు అన్నదా ఆయన సిద్ధాంతం? అవమానిస్తే వాళ్ళు ఏమైనా చేస్తారన్నదా ఆయన అనుమానం? అవమానిస్తే పాండవులు బాధపడితే ధృతరాష్ట్రుడు ఏదో బాధపడిపోతాడని అనుకోక్కర్లేదు. ఆయనకి సంతోషమే. కానీ ఆయన బెంగల్లా ఏమిటంటే, అసలే అవమానంతో బుసలు కొడుతున్నారు కదా, ఇప్పుడు వీళ్ళు వెళ్ళి ఏమైనా చేస్తే చటుక్కున బాణాలు వేసి చంపేస్తారేమో అని భయం. ఎప్పుడు వెళ్ళడానికి ఒప్పుకుంటాడు? వెనక భీష్మద్రోణులు కూడా వెడితే ఒప్పుకుంటాడు. భీష్మద్రోణులు ఎందుకు వెళ్తారు? అందుకని మీరు వెళ్ళడానికి వీల్లేదు అంటున్నాడు ధృతరాష్ట్రుడు. ఏ బుద్ధితో ధృతరాష్ట్రుడు అంటున్నాడో శకునికి తెలుసు.
అందుకని ఆ బుద్ధికి విరుగుడు చెప్తున్నాడు. నిజంగా మేం వెళ్ళినా ధర్మరాజు కళ్ళల్లో పడ్డా ఏం చేయడు. మరి ధర్మరాజు కళ్ళల్లో మేం పడితే అదే అవమానం పాండవులకి. ఎందుకు పడ్డానికి వెళ్తున్నాం మేము ఇన్ని భూషణాలు పెట్టుకుని, ఇన్ని రథాలెక్కి, ఇన్ని గుర్రాలెక్కి, ఇన్ని ఏనుగులెక్కి, ఇంతమంది వంది మాగదుల్ని తీసుకెళ్లి, ఇంతమంది విదూషకుల్ని తీసుకెళ్లి, ఇంతమంది నర్తకుల్ని తీసుకెళ్లి శిబిరాలు వేసుకుని మేము పాటలు వింటూ నృత్యాలు చూస్తూ రథాలెక్కి సంతోషంగా తిరుగుతుంటే, జలక్రీడ వాడుతుంటే అవన్నీ చూసి నారబట్టలు కట్టుకుని శాకాహారం తింటున్నటువంటి పాండవులు బాధపడాలనే కదా పెడుతున్నాం. ఇంకా వేరే ఏమైనా చెయ్యాలా? వీళ్ళు ఇలా కనపడాలనే కదా పెడుతున్నారు. మేము అలా కనపడినా వాళ్ళు ఏం చేయరు. నీకు తెలుసుగా వాళ్ళ సంగతి. సత్యధర్మములకు కట్టుబడ్డ వాళ్ళు. అందుకు నేననరు. ఇక నోరు జారే స్వభావం, కాలు జారే స్వభావం ఎవరికైనా ఉంటే మాకే ఉంది. ఒకవేళ మేము అలా జారినా అప్పుడు కూడా వాళ్ళు ఏమనరు. ఎందుకందరో తెలుసా? నువ్వు ఏడుస్తావని. పెద్దనాన్నగారు ఏడుస్తాడు, మన సోదరులరా, తప్పురా, అంతలా శిక్షించకండిరా, చంపకండిరా అంటాడు. ఆ మాట అనాలంటే అది ధర్మయుద్ధ భూమి అయి ఉండాలి. అది ఇప్పుడు రాదు, 13 ఏళ్ల తర్వాత వస్తుంది. వాళ్ళు మళ్ళీ అజ్ఞాతవాసంలో మనకి దొరకకపోతే. కాబట్టి ధృతరాష్ట్ర మహారాజా దేనికి భయపడుతున్నావు అంటే, ఇప్పుడు మీరు ఒకటి ఆలోచించండి. ఇప్పుడు శకుని చెప్తున్న మాటల్లో వారికి అప్రియం వేలయొనర్తుమే మధిపా, వాళ్ళ జోలికి మేము ఎందుకెడతాం? నమ్మచ్చా? ధృతరాష్ట్రుడు నమ్ముతాడా? ఆయనేగా ఆడించింది జూదం అంతా. నమ్ముతాడా? నమ్మడు. కానీ దేని నమ్ముతాడు అంటే, ఏమటు చేసితిమేనియున్ ప్రతిజ్ఞాలపితుండు ధర్మజుడు సత్యము తప్పునే, ఇది నమ్ముతాడు. మేము తప్పు చేసినా కూడా ధర్మరాజు గారు మమ్మల్ని ఏమీ చెయ్యడు. ఎందుకు చెయ్యడంటే చేతకాక కాదు, చేతనైన వాడే. నిజంగా చెయ్యాలంటే చేసేయగలడం. కానీ సత్యధర్మములకు కట్టుబడి ఉంటాడు, అందుకు చెయ్యడు. అంటే అవతల వాడి సత్యధర్మములు వీడికి బలహీనంగా కనబడ్డాయి. ఆయన ఎందుకు తిరగబడడు? నిజంగా అర్జునుడో నిజంగా భీముడో తిరగబడితే మనం నిలబడమన్న విషయం వీళ్ళకి తెలుసు, శకునికి. కానీ ఎందుకు తిరగబడడు? సత్యధర్మముల వలన తిరగబడడు. అంటే అవతలవాడి సత్యధర్మములు ఈయనకి లోకువుగా కనబడ్డాయి. అలా కనపడితే ఎవరు జోక్యం చేసుకోవాలి? భగవంతుడు జోక్యం చేసుకుంటాడు. వీళ్ళు చేసేది కనపడుతుంది, భగవంతుడు చేసేది కనపడదు. కనపడకుండా ఫలితం ఇస్తాడు. భగవంతుడికి ఉన్న గొప్పతనం ఏమిటో తెలుసా? ఎదురుగుండా వచ్చి, ఏమయ్యా నువ్వు ఆ తప్పు చేశావు కదా, మరి నీకు ఆ తప్పుకి మేము ఫలితం ఇవ్వాలి కదా, అందుకని నేను నీకు ఈ ఫలితాన్ని ఇస్తున్నానని చెప్పి ఇవ్వడు. ఏదైనా వెనక నుండి ఇస్తాడు. కాబట్టి ఈశ్వర జోక్యము కనపడదు. ఈశ్వర జోక్యం ఎప్పుడు కనపడుతుంది? ఫలితం వచ్చాక కనపడుతుంది. ఎందుకు కనపడుతుంది? ఎందుకురా ఇలా అయిపోయాం అని బాధ వస్తే, చేసిన పాపం కట్టి కుడుపుతోందని అప్పుడు గుర్తొస్తుంది. అప్పుడు వాడు జ్ఞాపకానికి వస్తాడు. అదే జరుగుతుంది కథలో అనడానికి సంకేతం. ఈ ఒక్క పద్యాన్ని అడ్డుపెట్టి ఆలోచించినప్పుడు ఇలా బ్రతకకూడదు మనిషి. ఇది బ్రతకవలసిన విధానం కాదు, అలా ఉండవద్దు. ఇంత పవిత్రమైన వస్తువులను అడ్డుపెట్టుకుని స్వార్థాన్ని నిలుపుకునేటటువంటి ప్రయత్నం కానీ, లేదా అవతల వారి సత్యధర్మములు చేతకానితనముగా భావించి అవమానించే ప్రయత్నములు కానీ చేయకూడదు అన్నది ఈ పద్యం యొక్క సారాంశం. ఇన్ని విని ధృతరాష్ట్రుడు అన్నాడు, అలా అంటావా? కాబట్టి మిమ్మల్ని పంపించచ్చు అంటావా? కొద్దిగా మెత్తపడి ఆలోచిస్తున్నట్లుగా శకునికి కనపడింది. ఇప్పుడు వాళ్ళేం చెయ్యరన్న విషయంలో నమ్మకం వచ్చిందిగా. ఇప్పుడు రెండో మాట చెప్తున్నాడు. రెండో మాట ఏమిటి? తన కొడుక్కి ఏది సంతోషకరమో అది కాదంట. పాండవులు ఏం చేయరు తెలిసిపోయింది. ఇప్పుడు తన కొడుక్కి సంతోషకరమైన విషయం ఏమిటి అంటే, ఆ సమంగుడు అన్న ఆయనతో చెప్పించారుగా, వేటాడడం. వేటాడడం విషయంలో ఇంకా తమకంతో ఎలా వేటాడతాడు అంటే, స్వభావంలో ఉన్నటువంటి లక్షణమే కాదు ఈ దుర్యోధనుడికి. కాబట్టి మాకును చిత్తంబుల మృగయా కౌతికమతిశయిల్లినది, గోగణ రక్షణ
రక్షాకరణము కార్యంబటే ఏ కీడును ఏలపొందు ఇందు మహీష. ఓ ధృతరాష్ట్ర మహారాజా, నువ్వు బాగా ఆలోచించు. మాకును చిత్తంబుల మృగయా కౌతుకమతిశయిల్లినది. నాకు, దుర్యోధనుడికి, కర్ణుడికి, దుశ్శాసనుడికి, మా అందరికీ కూడా అరణ్యానికి వెళ్లి వేటాడాలనేటటువంటి కోరిక బలంగా మనసులో ఉంది. నువ్వు అనుమతిస్తే కదా నీ కొడుక్కి మిగిలిన వాళ్ళకి ఉన్న సరదా తీరుతుంది. పిల్లల సరదా కట్టుపడతాయేంటి? అమ్మో, ఇంకేమైనా ఉందా? ఊరుకుంటాడా ధృతరాష్ట్రుడు? దుర్యోధనుడికి అడ్డొచ్చి ఆయన సంతోషం అన్నది కాదన్నమే. అలా అనకేగా పాడు చేసుకున్నాడు పిల్లల్ని. కాబట్టి గోగణ రక్షాకరణము కార్యం బటే. మేము వెడుతున్నది దేనికి? ఆవుల్ని రక్షించడానికి. అదే నిజంగా వెడుతున్నది. మేము ఆవుల్ని రక్షించడానికి బయలుదేరితే ఏకీడును ఎలా పొందు నిందు మహీష. వెడుతున్నది పరమ పవిత్రమైన కార్యం. కొన్ని కార్యక్రమాలు చెయ్యక్కర్లేదు. ఆ కార్యక్రమాల మీద బయలుదేరితే చాలు, సంకల్పం ఉంటే చాలు. గో సంరక్షణం అనేటటువంటిది అంత పరమ పవిత్ర కార్యంగా భారతం చెప్తోంది. గోవుల్ని రక్షించడం, గోశాల కాపాడడం, గోవులను ఇబ్బంది లేని స్థితిలో నిలబెట్టడం, అలా చెయ్యాలన్న ఆలోచన మనసులో కలిగి ఉండడం, ఇవన్నీ తన వరకు సరిపోయే పుణ్యాలు కావు, తన వంశాన్ని కూడా కాపాడగలిగిన పుణ్యాలు. అంత గొప్ప పుణ్యకార్యం మేము సంకల్పం చేసి వెడుతుంటే మాకెందుకు కీడు కలుగుతుందయా? నిజమే, నువ్వు అందుకే వెడితే కీడు కలగదు, అందుకు వెడుతున్నాడా? అది సాకుగా వెడుతున్నాడు. అపవిత్ర కార్యానికి పవిత్ర కార్యాన్ని సాకుగా చూపించి వెడుతున్నప్పుడు మరింత ప్రమాదం ఏర్పడుతుందా? ఏర్పడదా? తప్పు పని చేయడానికి వెడుతూ మంచి పనిలా ఆవులను అడ్డు పెట్టి చెప్పి వెడుతుంటే అది మంచి ఫలితాన్ని ఎలా ఇస్తుంది అసలు? కాబట్టి ఈ పద్యాన్నే తిప్పి ఆలోచించండి. వ్యతిరేక ఫలితం వస్తుందన్న విషయాన్ని శకుని అంగీకరిస్తున్నాడు. ఎలా? మాకున చిత్తంబుల ముగరయా కౌతికం అతిశయిల్లినది. మాకు వేటాడాలన్న కోరిక పుట్టింది. గోగణ రక్షాకరణము కార్యంబటే. ఎందుకు వేటాడతాం? ఆవుల్ని రక్షించడం కోసం వేటాడడానికి వెళ్ళాలని అనుకుంటున్నాం. నిజంగా అందుకెడుతున్నారా? లేదుగా. పాండవుల్ని అవమానించడానికి వెళ్తున్నారు. గోవుల్ని ఎందుకు రక్షిస్తారు? ధర్మమునకు గోవు ఆలవాలము. ఓ యజ్ఞం చెయ్యాలనుకోండి, ఆవు పాలు కావాలి, ఆవు పాల నుంచి తీసిన నెయ్యి కావాలి. భూమిని శుద్ధి చెయ్యాలనుకోండి, గోమయం కావాలి. ఒక వ్యక్తి పెద్ద కార్యానికి యాజమాన్యంలో కూర్చోవాలనుకోండి, పంచగవ్య ప్రాశనం చేయించాలి. వీటన్నిటికీ ఆవు ఉండాలి. ఆవు లేకుండా సాధ్యం కాదు. ధర్మము ఆవు మీద ఆధారపడింది. అందుకని ఆవుని రక్షించడం, ఆవుని కాపాడడం ధర్మాన్ని కాపాడడానికి హేతువు అవుతోంది. అంత గొప్పది గో సంరక్షణం అయినప్పుడు గోవుల్ని రక్షించడానికి, క్రూర మృగాల్ని వేటాడడానికి వెడుతుంటే మాకు ఆపద ఎందుకు కలుగుతుంది? అదే నిజం. గోవులు ధర్మమును కాపాడడంలో ప్రధానం కాబట్టి గో సంరక్షణము ఉత్తమ ఫలితాలను ఇస్తోంది. గోవులతో తుల్యమైన వాడు ధర్మరాజు గారు. రాశీభూతమైన ధర్మం అవతల. ధర్మరాజు గారిని అవమానించడానికి వెడుతూ గోవుల్ని నెపంగా పెట్టుకుని వెడుతున్నప్పుడు మాకు ఉత్తమ ఫలితములు వస్తాయా అన్నది కూడా పద్యంలోనే అంతర్లీనమా కాదా? ఎలా వస్తాయి? మరి నోటి మాట చెప్పేటప్పుడు లోపల నమ్మకం లేకపోతే ఎలా? ఆ లోపల నమ్మకం లేనితనం అంటే రుజుత్వం లేదు. పెద్ద పెద్ద విషయాల్ని స్వార్థ ప్రయోజనానికి వాడుకుంటున్నాడు. ఇది ప్రమాదకరము, గర్హనీయము అయిందా లేదా? అయింది. కాబట్టి ధృతరాష్ట్రుడు అన్నాడు, అప్పటికి ఆయనకి ఇందులో ప్రమాదం లేదు అని అనిపించింది. ఆయన ఏం లెక్క కట్టుకున్నాడంటే, వీళ్ళు వెళ్ళిన తర్వాత వీళ్ళు ఊరికే ఉంటారా? పాండవుల కళ్ళల్లో పడతారు. పడినా ఒకటి మాత్రం నిజం, శకుని చెప్పింది నిజం. వాళ్ళు తొందరపడి యుద్ధానికి రారు, వీళ్ళని చీరు. కాబట్టి పర్వాలేదు. పాండవులు మాత్రం మనసులో బాధపడితే నాకు ఆనందమే. అందుకని అన్నాడు, సరే వెళ్ళిరండి, తొందరగా వెళ్ళి తొందరగా వచ్చి ఎక్కువ రోజులు అక్కడ ఉండదు అని అనుమతినిచ్చాడు. అనుమతి అంటూ వచ్చింది కదా, చాలు. ఇంకా వాళ్ళ కార్యం వాళ్ళు జరిపేస్తారు. కాబట్టి హస్తినాపురం అంతా చాటింపు వేశారు. మేమందరం ఘోషయాత్రకు ఎడుతున్నాం, వచ్చే వాళ్ళు ఎవరైనా ఉంటే రండి అన్నారు.
ఆ కౌరవులందరూ కూడా మంచి మంచి బట్టలు కట్టుకున్నారు, ఆ రాణులందరూ కూడా మంచి మంచి బట్టలు కట్టుకున్నారు, ఉత్తమమైనటువంటి భూషణాలన్నీ అలంకారం చేసుకున్నారు, మైపూతలు పూసుకున్నారు ఒంటికి, మంచి మంచి వాహనాలన్నీ ఎక్కారు, బోరెడంత మంది పరివారం వెంట బయలుదేరారు, 8,000 రథాలలో బయలుదేరారు, 30,000 ఏనుగులు వెంట నడుస్తున్నాయి, 90,000 ఉత్తమ జాతి గుర్రములు నడుస్తున్నాయి, 1,00,000 మంది భటుల్ని తీసుకెళ్లారు. ఆవుల్ని కాపాడడానికి ఇవన్నీ ఎందుకు అంటే వీళ్ళ డాబు పాండవులు చూసి బాధపడాలందుకు. 1,00,000 మంది భటులు, వేటాడేటప్పుడు ఉపకారం చెయ్యగలిగినటువంటి మంచి ప్రజ్ఞ కలిగినటువంటి వేటగాండ్రు, దానితో పాటుగా వైతాళికులు, వందులు, విదూషకులు. ఎందుకు అంటే పాండవులు ఎక్కడుంటారో అక్కడికి దగ్గరలో వీళ్ళు శిబిరాలు ఏర్పాటు చేసుకుంటారు. ఈ వందిమాగదులు పొగుడుతూ ఉంటారు, దుర్యోధనాలు అంతవాడివి, ఇంతవాడివి, ఇంద్రుడివి, చంద్రుడివి, ఉపేంద్రుడివి, భూమండలానికి సార్వభౌముడవు, నీలాంటి వాడు ఎక్కడున్నాడు అని. అవి ఎంత గుచ్చుకుంటాయి భీముడికి, ఎంత గుచ్చుకుంటాయి అర్జునుడికి. ఈ రాణుల యొక్క పటాటోపం చూసి ద్రౌపదీదేవి మనసు ఎంత కుందుతుంది. అది కావాలి, దానికి అనుగుణంగా ఏర్పాటు చేసుకుని ఇంతమందితో బయలుదేరారు. అందులో నటులు, విదూషకులు నవ్విస్తూ ఉంటారు. విదూషకులు నవ్విస్తుంటే ఏడుస్తున్న వాడికి ఎంత బాధగా ఉంటుంది. మనం కూడా ఇది అనుభవించవలసిన వాళ్ళం, ఇవాళ ఏ స్థితిలో ఉన్నాం అని బాధపడ్డా. అందుకని విదూషకుల్ని తీసుకెళ్లారు. వీళ్ళందరినీ తీసుకుని మొత్తానికి అదొక పెద్ద ఉత్సవం కింద, ఊరిరిగింపు కింద బయలుదేరి ద్వైతవనంలోకి ప్రవేశించారు. కొంత దూరం వెళ్ళారు. వెళ్ళిన తరువాత శిబిరములు వేశారు. అందులో అందరూ విడిది చేశారు. ఆ గోవులని సంరక్షించేటటువంటి వాళ్ళని పిలిచారు. ఎన్ని గోవులు! ఆ అరణ్యం అంతా రంగురంగుల గోవులు, రకరకాల మచ్చలు కలిగిన గోవులు, రకరకాల ముట్టి కలిగిన గోవులు, వీటన్నింటినీ చూశారు. వాటికి ఆపదీది ఎందుకుంటుంది? అక్కడ ఉన్నవాడెవరు? ధర్మరాజు గారు. అక్కడ ఉన్నవాళ్ళు పాండవులు. వీళ్ళున్నారు కాబట్టి నాకు లోటు లేదని ఒక్క ఆవు బతికేసింది అనుకోండి, ఆ పుణ్యం చాలు, వంశాన్ని కాపాడేస్తుంది. అక్కడ నిజానికి ఆవులంత సంతోషంగా ఉన్నది పాండవులు ఉండబట్టి. వీళ్ళ వల్ల వీళ్ళు కల్పించినది కృతకమైన మిష. వీళ్ళు ఆ కారణం అడ్డుపెట్టి కాసేపు వేట కూడా ఆడడం కోసం, సంతోషంగా గడపడం కోసం వచ్చారంతే. నిజంగా అక్కడ ఏం క్రూర మృగాలు వచ్చి ఆవుల జోలికి రావట్లేదు. అవి ఉండే చోట అవి ఉన్నాయి, ఇవి ఉండే చోట ఇవి ఉన్నాయి. ఇవి అరణ్యం మధ్యలోకి వెళ్ళవు, అవి అరణ్యం యువతలకి రావు. ఎందుకంటే అక్కడ పాండవులు తిరుగుతున్నారు. ఎందుకు వస్తాయి? రావు. కాబట్టి వీళ్ళందరినీ తీసుకుని వెళ్ళారు. పరమ సంతోషంగా కాలం గడుపుతున్నారు. అక్కడే అద్వైతవనంలోనే ఒక సరస్సు ఉంది. ఆ సరస్సుకి సమీపంలోనే ధర్మరాజు గారు సజ్జస్కందము అనబడేటటువంటి ఒక గొప్ప యాగం చేస్తున్నాడు. ఆ యాగంలో అన్నీ కూడా శాకాహారం వాడతారు. అరణ్యంలో దొరికేటటువంటి కాయలు, పళ్ళు ఇటువంటివన్నీ చేస్తూ ఉంటారు. ఒక్కొక్కసారి మనిషికి జీవితంలో కొంత వ్యవధానం దొరుకుతుంది, కొంత ఖాళీ సమయం దొరుకుతుంది. ఖాళీ దొరికింది కదా అని అసలు ఇంకా ఏ కార్యం చేయకుండా సమయం అలా పోతుంటే తాను మడత కుర్చీలో పడుకోగలిగినటువంటి మనసున్నవాడు ఒకడు ఉంటాడు. ఎంతవరకు విశ్రాంతి అవసరమో, ఎంతవరకు వినోదం అవసరమో అంతవరకు వినోదాన్ని, విశ్రాంతిని తీసుకోవడం వల్ల శరీరము, మనసు బడలికని పోగొట్టుకుని ఉత్సాహాన్ని పొందుతాయి. ఆ విశ్రాంతి, వినోదం అందించవలసింది. ఆరోగ్యవంతమైన వినోదము మనసుకు అందాలి, ఆరోగ్యవంతమైన విశ్రాంతి మనసుకు అందాలి. అప్పుడే ఉత్సాహంగా మళ్ళీ కార్యక్రమంలో పాల్గొనగలరు. కానీ అసలు ఏదైనా తాను రోజు చెయ్యవలసిన పనులకు దూరంగా కొంతకాలం ఉండడానికి అవకాశం వచ్చిందనుకోండి, దొరికింది కదా అని కేవలం తినడం, కేవలం పడుకోవడం, కాలక్షేపం. చూడండి, సాధారణంగా ఓ మాట అంటారు, వాట్ ఆర్ యూ డూయింగ్ అంటే, వాట్ షుడ్ ఐ డూ, ఐఎమ్ జస్ట్ కిల్లింగ్ ద టైం. యూ నీడ్ నాట్ కిల్ ది టైమ్, అన్ ఆపర్చునిటీ కమ్స్, ఇట్ ఈస్ ది టైం విచ్ కిల్స్ యూ. మనం కాదు కాలాన్ని చంపవలసింది, ఆ సమయం ఏర్పడినప్పుడు కాలము చంపేస్తుంది ఏ జీవినైనా. కాలములో పడిపోతాయి ప్రాణులన్నీ. అంతేగాని కాలాన్ని చంపవలసిన అవసరం, చంపగలిగిన ప్రజ్ఞ ఎవరికీ ఉండదు.
ఏ సమయమునందైనా కాలాన్ని సద్వినియోగం చేసుకోగలిగిన వాడెవరుంటాడో వాడు ధన్యుడు. ధర్మరాజు గారు ఖాళీగా కూర్చోలా. ఆయన చెయ్యగలిగిన హోమం, చెయ్యగలిగిన యజ్ఞం అక్కడ దొరికేవి ఉంటాయో వాటితో చేస్తున్నాడు. అంటే ఈశ్వరానుగ్రహాన్ని మూట కడుతున్నాడు. ఇప్పుడు కష్టం వచ్చింది కదా అని ఊరికే అదే పనిగా తలుచుకు ఏడుస్తూ మట్టి ముద్దలా పడిపోలా బంతిలా పైకి లేవడానికి ప్రయత్నిస్తున్నాడు. అది మనిషి పొందవలసింది. కష్ట సుఖములు రాకుండా ఎవ్వరి జీవితం ఉండదు. ఎవ్వరి జీవితము పూలపాన్పు కాదు. ప్రతి వారి జీవితంలో ఉత్థాన పతనాలు ఉంటాయి. కష్టము వస్తుంది, సుఖము ఉంటుంది. కానీ ఒక కష్టం వచ్చింది అని చెప్పి నేల వాలిపోకూడదు. నీ కర్తవ్యాన్ని నువ్వు నిర్వహించుకుంటూ వెళ్ళిపోవడంలో నువ్వు అదే పూనికతో ఉండాలి. ఆ పూనిక నశించడానికి మాత్రం వీల్లేదు. అది ఉండవలసినటువంటి ప్రజ్ఞ. ఆ ప్రజ్ఞ కొరవడిపోయిందనుకోండి మనిషిలో భూమి మీద పడిపోతాడు. అందుకే ధర్మరాజు గారు ఊంచుకున్నాడు. ఆయన ధర్మము ఆయన ఊంచుకోవడానికి కారణమైంది. ఏ ఈశ్వరుడు నాకు కష్టాలిచ్చాడన్న భావనతో ఆయన కుందవచ్చో ఆ భావనే పక్కన పెట్టి ఈశ్వరానుగ్రహాన్నే మూట కడుతున్నాడు. అందుకని యాగం చేస్తున్నాడు. చేసేటప్పుడు సద్భావనతో చేస్తున్నాడు. అందులో డాంబికం గాని, పటాటోపం కాని, అట్టహాసం గాని, లేకపోతే అది ఏదో 10 మంది చూసి తనకో పేరో ప్రఖ్యాతో రావాలనో ఆయన చెయ్యట్లేదు. అందుకే కొన్ని తేజస్సుని పెంచడానికి ధర్మానుష్ఠానము కొరకు చేసేటటువంటి పనులు 10 మంది యొక్క మెప్పు కొరకు చేసేవి కావు. నేను ఇంట్లో చేసుకునే పూజ పరమేశ్వరానుగ్రహమును పొందడానికి. అంతేకాని నేను చేస్తున్న పూజ నలుగురు ఎవరైనా చూస్తున్నారా చుట్టలేదా అని బెంగెట్టుకు చేయకూడదు. అది కేవలముగా ఆత్మోన్నతి కొరకు చెయ్యాలి. ధర్మాచరణం అంతే. ధర్మాచరణము ఎవరో మెచ్చుకుంటారని కాదు, ధర్మాచరణము నీ కొరకు నువ్వు చెయ్యాలి అంతే. కాబట్టి మహానుభావుడు ధర్మరాజు గారు అక్కడ కూర్చుని కూడా సజ్జస్కందము అనబడేటటువంటి యాగం చేస్తున్నాడు. వీళ్ళందరూ కూడా అక్కడికి వెళ్ళారు. వెళ్ళి ఆవులకి సంబంధించిన కార్యం ఎంతసేపు అయిపోయిందిగా. నిజానికి క్రూర మృగాలు ఏమొచ్చి వాటి మీద పట్టలేదు, కానీ వీళ్ళకి వేటాడాలన్న తమకం కలిగింది. అనేక జంతువుల్ని వేటాడారు, అనేక జంతువుల్ని పడగొట్టారు. అందులో పెద్ద పులులున్నాయి, సింహాలున్నాయి, ఏనుగులున్నాయి, అడవి పందులున్నాయి, ముళ్ళ పందులున్నాయి. ఇన్నిటినీ కొట్టారు. కొట్టి సంతోషంగా వచ్చి ఓ చోట కూర్చున్నారు. పాండవుల కళ్ళల్లో కదా పడాలి వాళ్ళు. పాండవులు చూసి బాధపడాలి కదా. వాళ్ళు ఏం చేస్తున్నారు? ఆ ద్వైతవనంలోనే ఒక సరస్సు ఒడ్డున కూర్చుని ధర్మరాజు గారు యాగం చేసుకుంటున్నాడు. మిగిలిన వాళ్ళు ఏం చేస్తున్నారు? ఆ కాయలు పళ్ళే పట్టుకొస్తున్నారు. ఏం చేస్తున్నారు? నారబట్టలు కట్టుకుని ఉన్నారు. కాబట్టి ఇప్పుడు వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఏం చెయ్యాలి అంటే, వాళ్ళు ఏది కోల్పోయారో వాళ్ళ కంట్లో పడేటట్టుగా ప్రవర్తించాలి. అంటే ఆ సరస్సు ఒడ్డునే శిబిరాలు వేయాలి. ఆ సరస్సు ఒడ్డునే వందిమాగదులు వీళ్ళని స్తోత్రం చేయాలి. అక్కడే విదూషకులు హాస్యం చెప్పాలి. అక్కడే నటులు నర్తించాలి. నాట్యాలు జరగాలి, గానం జరగాలి. దుర్యోధనుడు మంచి డాబుగా కూర్చుని ఇవన్నీ చూస్తూ సంతోషపడిపోవాలి. ఇంతమంది రాణులతో కలిసి ఆ సరస్సులో దిగి జలక్రీడ వాడాలి. ఆ ఒడ్డునేగా ఉన్నాడు ధర్మరాజు గారు. మరి ఇవన్నీ చూసి ద్రౌపదీదేవి బాధపడాలి. ఇవన్నీ చూసి పాండవులు బాధపడాలి. అది వాళ్ళ కోరిక. అందుకని ఆ సరస్సు ఒడ్డునే రేపటికి శిబిరాలు వేసి సిద్ధం చెయ్యండి. అందులో జలక్రీడలు, ఆ ఒడ్డునే శిబిరాలలో మనం అందరం కూడా సంతోషంగా గడపడం అని దుర్యోధనుడు ఆజ్ఞ జారీ చేశాడు. వెంటనే భటులు వెళ్ళి అక్కడ శిబిరములను ఏర్పాటు చేయడానికి సిద్ధం చేస్తున్నారు. ఇంతలో కొంతమంది గంధర్వులు వచ్చారు. వీళ్ళు ఏదో 4 గుంజలు పాతే ప్రయత్నం చేశారు. గంధర్వులు వచ్చన్నారు. ఏం చేస్తున్నారు ఇక్కడ అన్నారు. దుర్యోధన మహారాజు గారు అరణ్యంలోకి వచ్చాడు. ఆయన ఇక్కడ సంతోషంగా గడపాలనుకుంటున్నాడు. రేపు జలక్రీడలకు వస్తున్నాడు. ఇక్కడ విందు వినోదాలు ఉంటాయి. అందుకని చెప్పి ఇదంతా మేము శిబిరాలు ఏర్పాటు చేస్తున్నాం, పందిళ్లు వేస్తున్నాం, రంగస్థలాలు కడతాం అంటే వాళ్ళన్నారు అలా కుదరదు. చిత్రసేనుడు అని ఒక గంధర్వరాజు గారు ఉన్నాడు. ఆయనది ఈ సరోవరం. ఆయన ఇక్కడ జలక్రీడలు ఆడతాడు. ఆయన వినా ఇతరులు రావడానికి వీల్లేదు. కాబట్టి పందిళ్లు గిందిళ్లు పీకేయండి రాట్లన్నారు. వాళ్ళు వెళ్ళి దుర్యోధనుడికి చెప్పారయ్యా, అక్కడ ఎవరు వేయకూడదట రాట్ల విని, అది గంధర్వరాజు గారిదిట, వాళ్ళు వెయ్యనివ్వట్లేదు, మేము వేసినా వాళ్ళు పీకేస్తున్నారు,
అందుకని మీ దగ్గరికి వచ్చామన్నారు. ఆయనకి కావలసిందే ఆ సరస్సు. పోన్లేరాది గంధర్వుడిదైతే ఇంకో సరస్సు చూడండి. అరణ్యంలో సరస్సులే ఉండవా? బోలెడన్ని సరస్సులు ఉంటాయి. ఇప్పుడంటే కాకినాడ అయిపోయింది, కానీ దీని పేరు కోకనదము. కోకనదము అంటే ఎక్కడ చూసినా చెరువులే. చెరువుల నిండా అరవిరిసినటువంటి ఎర్ర కలువలతో ఉండేది ఈ పట్టణం. అందుకని ఎర్రటి కలువలతో కూడిన చెరువులతో ఉన్నటువంటి పట్టణం కాబట్టి దీన్ని కోకనదము అని కీర్తించారు. ఒకప్పుడు విదేశీయులు ఈ పట్టణానికి వచ్చి చూసి, అబ్బా ఇక్కడికి వస్తే ఈ చెరువులు, ఈ కలువలు, ఈ ప్రాంతం, ఈ పక్షులు, ఈ కూతలు, ఈ చెట్లు, ఈ వాతావరణం నవవసంత శోభావిహిత ప్రదేశంలా మాకు కెనడా గుర్తొస్తోందని కో కెనడా అని కీర్తించారు. అందుకే ఇప్పటికీ రైల్వే వాళ్ళ కోడ్లో సిఓఏ అని ఉంటుంది. కేకేడి అనో కేడిఏ అనో ఉండదు, సిఓఏ కో కెనడా అని ఉంటుంది. అటువంటి కో కెనడా అన్ని చెరువులతో ఉండేది ఒకప్పుడు. అందుకే ఇప్పటికీ కొన్ని కొన్ని చెప్పాలి అంటే చెరువుని గుర్తుగా చెప్తాం. బాలాజీ చెరువు అలా అంటే ఎన్ని చెరువులు. సరే, ఇప్పటి పరిస్థితి గురించి నేను మాట్లాడు. కనుక అరణ్యం అన్న తర్వాత చెరువులే తక్కువ, ఎన్ని సరోవరాలు ఉంటాయి. పోన్లేరా అది చిత్రసేనుడిది అయితే ఇంకో సరస్సు చూడండి, అక్కడికి వెళ్ళి ఆడుకుందాం అంటాడు. ఇప్పుడు నిజంగా వాళ్ళు ఆరోగ్యవంతమైనటువంటి ఆలోచన విధానంతో ఉన్న వాళ్ళైతే అక్కడే వెళ్ళాలి అనేటటువంటి కోరిక ఎందుకు కాదు, వాళ్ళకి అక్కడికే వెళ్ళాలి. ఒకటో కారణం ఏమిటి, అక్కడ పాండవులు ఉన్నారు. రెండో అహం ఏమిటి, ధర్మరాజు గారు అయితే అక్కడ యాగం చేసుకోవచ్చా, మేమైతే అక్కడికి వెళ్ళి స్నానం చేయకూడదా? మరి ధర్మరాజు గారు యాగం చేసేటప్పుడు అందరూ తీసి స్నానం చేయడు, భీముడు, అర్జునుడు, నకులుడు, సహదేవుడు, ద్రౌపదీదేవి చేయరు, వాళ్ళు చెయ్యొచ్చు, మేం చేయకూడదా? మేమేదో వాళ్ళని ఇబ్బంది పెడదామని వస్తే వీడెవడో మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నాడు ఏమిటి? దుర్యోధనుడు అంటేనే ఆ భావనతో ఉంటాడు. అంటే ఏది తాను ప్రణాళిక వేశాడో అది ఎదురుస్తోంది, ప్రారంభమైంది. వెంటనే గర్వము అహంకారము యుక్తాయుక్త విచక్షణని తొక్కేస్తాయి. కాబట్టి వెంటనే తన భటుల్ని పిలిచన్నాడు, ఎవరా గంధర్వులు అడ్డొచ్చిన వాళ్ళని మట్టు పెట్టి పందిళ్ళేయండి. వీళ్ళు వెళ్ళి వాళ్ళ మీద పడ్డారు, కలియబడ్డారు, యుద్ధం ప్రారంభమైంది. వాళ్ళు ఆకాశంలోంచి లక్షల మంది దిగిపోయారు. దిగిపోయి ఘోరమైన పోరు ప్రారంభమైంది. ఎక్కడ తట్టుకుంటారు వాళ్ళు? 1,00,000 మంది భటులతో వచ్చాడు పటాటోపంగా, వాళ్ళు లక్షలతో వచ్చారు. తట్టుకోలేక తాను యుద్ధానికి బయలుదేరాడు, కర్ణుడు యుద్ధానికి బయలుదేరాడు. దేనికోసం వచ్చాడు, ఏం చేస్తున్నాడు? ధర్మం జోలికెడితే వచ్చే పరిణామాలు అలా ఉంటాయి. ఇప్పుడు కర్ణుడు యుద్ధం మొదలుపెట్టి ఆయన చెయ్యగలిగినంత యుద్ధం ఆయన చేశాడు, చాలా మందిని పడగొట్టాడు. కానీ వాళ్ళు ఏం చేశారంటే, ఈ కర్ణుడు ఏమిటి ఇంత పటాటోపంతో యుద్ధం చేస్తున్నాడని వాళ్ళందరూ కలిసి ఒక్కసారి వచ్చి కర్ణుడి మీద పడిపోయి కర్ణుడి యొక్క సారథిని చంపేశారు, గుర్రాలన్నింటినీ చంపేశారు, విల్లు విరిచేశారు, చేతిలోది లాగేసుకుని 2 చక్రాలు ఊడబెరికేశారు, రథం యొక్క నొగలు ముక్కలు ముక్కలు చేసేశారు. ఒకడు జెండా పీకేసి విరిచేశాడు, ఒకడు ఇరుసు విరగొట్టేశాడు, ఒకడు రథాన్ని ముక్కలు ముక్కలు చేసేశాడు. ఇంతమంది వచ్చి పడిపోయారు కర్ణుడి మీద. ఆ కర్ణుడు వీళ్లతో యుద్ధం చేయడం సాధ్యం కాదని అక్కడే వికర్ణుడు ఉంటే ఆ వికర్ణుడి రథం ఎక్కి యుద్ధరంగాన్ని విడిచిపెట్టి పారిపోయాడు. దుర్యోధనుడు మాత్రం తన తమ్ముళ్లతో కలిసి యుద్ధం చేస్తున్నాడు. చిత్రసేనుడన్న గంధర్వరాజు ఇది చూసి ఆ దుర్యోధనుడి దగ్గరికి వెళ్ళి జుత్తు పట్టుకుని రథం మించి ఈడ్చి నేల మీద బారేసి కొంత దూరం ఈడ్చుకుపోయాడు. 2 చేతులు వెనక్కి పెట్టి పెడరెక్కల కింద కట్టేయండిరా వీడి చేతులు అన్నాడు. 2 చేతులు కట్టేసి మామూలుగా కాదు, జుత్తట్టుకుని నేల మీద ఈడ్చుకుపోతున్నాడు. దుర్యోధనుణ్ణే ఇలా ఈడ్చుకుపోతుంటే ఇంకా మిగిలిన వాళ్ళని ఊరుకుంటారు. వాళ్ళందరినీ కట్టేశారు, రాణుల్ని కూడా కట్టేశారు. ఇంతమందిని బంధీకృతుల్ని చేసి ఆకాశంలో ఎత్తుకుపోతున్నారు. వాళ్ళ లోకానికి తీసుకెళ్లిపోయి అక్కడ కారాగారంలో పెడతారు. అందుకని అక్కడికి తీసుకుపోతుంటే ఈ మిగిలిన భటులు సరోవరం దగ్గర ధర్మరాజు గారు ఉన్నాడు, అవతల యాగం చేసుకుంటూ కదా, వీళ్ళందరూ అక్కడికి పరిగెత్తి ధర్మరాజా దుర్యోధనుడిని కట్టి పట్టుకుపోతున్నారు కాబట్టి నువ్వు జోక్యం చేసుకుని కాపాడు అని అడిగారు. వెంటనే దుర్యోధనుడు భీముడి వంక చూశాడు. వెంటనే భీముడు అన్నాడు, కాగల కార్యం గంధర్వులు తీర్చేశాడు. ఇది సామెత అయిపోయింది భారతంలో. చాలా సామెతలు భారతంలోంచి వచ్చాయి.
ఆనాడు మనని అరణ్యవాసం అజ్ఞాతవాసానికి పంపించి అరణ్యంలో ఇన్ని కష్టాలు పడేటట్టు చేశాడే, వాడు అసలు ఈ దేశపు కారాగారం కాదు, ఎక్కడి దేశపు కారాగారానికో పోతున్నాడు. అవ్వలసింది అలా అవని. అన్నయ్య యుద్ధానికి వెళ్ళామంతో మనం ఎలాగో చేయలేదు, నువ్వు ఎలాగో చేయనివ్వలేదు, కనీసం వాళ్ళన్నా పట్టుకెడుతున్నారు, మనం ఊరుకుంటే చాలు. ఇప్పుడు మమ్మల్ని వెళ్ళమని మాత్రం అనకు. ఎందుకో తెలుసా, మనం చెయ్యింది వాళ్ళు చేసేసారు, ఊరుకో చాలు అంటే. ధర్మరాజు గారు అన్నాడు, ఒరే బయట వాళ్ళు ఎంతమంది అయినా మన మీదకి యుద్ధానికి రావచ్చు, కానీ మనలో మనం ఎప్పుడూ దెబ్బలాడుకుని అవతల వాళ్ళకి అవకాశం ఇవ్వకూడదు. బయట వాళ్ళు వచ్చి మన మీద పడినప్పుడు మనం 105 మంది సోదరులు. ఒరే దుర్యోధనుడు మన సోదరుడురా, ఆ సోదరుడు అంత ఇబ్బంది పడుతుంటే కాళ్ళు చేతులు కట్టి జుత్తు పట్టి ఈడ్చుకుపోతుంటే రాణులందరినీ బంధించి తీసుకెళ్లిపోతే భటులొచ్చి శరణాగతి చేస్తే రక్షించని నాడు మన యొక్క ప్రజ్ఞాపాఠవాలకే అర్థం ఎక్కడుంది, ధర్మం అన్న మాటకు అర్థం ఎక్కడుంది ఇంకా. కాబట్టి ఇలా కూర్చోవడానికి వీల్లేదు. భీముడా, నువ్వు, అర్జునుడు, నకుల సహదేవులు వెంటనే లేచి బయలుదేరి గంధర్వులతో యుద్ధం చేసి దుర్యోధనాదుల్ని విడిపించి తీసుకురండి. అది ఆయన ధర్మం, అది వాళ్ళని ఇప్పుడు కాపాడుతుంది. వెంటనే భీమార్జునులకు మనసులో ఇష్టం ఉండనివ్వండి లేకపోనివ్వండి, కాపక్ష్యంతో వాళ్ళు యుద్ధం చేయరు. వాళ్ళు కూడా చెయ్యాలంటే ఏదో అక్కర్లేని బాణాలు చూడండి, బాణసంచా కాల్చేవాడు ఒకడు తారాతో వేస్తే వాడు అగిపుల్లే వెలిగిస్తాడు. 2 బాణసంచా కాల్చడమే ఇష్టం లేదనుకోండి, తారాతో లాంటి బాణాలు వదిలేసి అగ్గిపుల్ల లాంటి బాణాలు వేసి అన్నయ్య మేము ఓడిపోయామని వచ్చి ఇచ్చు. వాళ్ళు అలా ప్రవర్తించారు. అలా ప్రవర్తించేది శకుని, అలా ప్రవర్తించేది కర్ణుడు, అలా ప్రవర్తించేది దుర్యోధనుడు తప్ప అలా ధర్మరాజు గారు ప్రవర్తించారు. ఆయన ఆజ్ఞాపించిన తరువాత భీమార్జున నకుల సహదేవులు ప్రవర్తించారు. అది ఏది చెయ్యి, సమ్మతి కాని అసమ్మతి కాని త్రికరణ శుద్ధిగా ఉండాలి. సమ్మతితో ఉన్నట్లు నటిస్తూ అసమ్మతితో ఉండద్దు, అసమ్మతి ఉన్నట్లు నటిస్తూ సమ్మతితో ఉండద్దు. ఏదైనా అభిప్రాయము స్పష్టముగా ఉండాలి, నువ్వు చేసేది స్పష్టంగా ఉండాలి తప్ప రెండిటి యందు కాపక్ష్యముతో రుజుత్వం లేకుండా మాత్రం ఉండకూడదు. వెడతామన్నారు, అలాగే వెళ్ళి గంధర్వులతో యుద్ధం ప్రారంభం చేశారు. భయంకరమైనటువంటి యుద్ధం ప్రారంభమైంది. భళ్ళాస్త్రం, ఆగ్నేయాస్త్రం లాంటి అస్త్రములను అర్జునుడు ప్రయోగించి కొన్ని లక్షల మంది గంధర్వుల్ని పడగొట్టాడు. ఇక ఇలా కాదు, ఈ దుర్యోధనుణ్ణి, దుశ్శాసనుణ్ణి, రాణుల్ని వీళ్ళందరినీ కూడా కట్టకట్టి మనం ఇంకో లోకానికి తీసుకెళ్లిపోతే ఇబ్బంది ఉండదని చెప్పి ఆకాశ మార్గంలో చాలా దూరంగా తరలించేస్తున్నారు. అర్జునుడు చూశాడు, వీళ్ళు ఎక్కడ తీసుకెళ్లిపోతారో గంధర్వలోకానికన్న ఉద్దేశ్యంతో తన బాణముల చేత ఆ గంధర్వులు దుర్యోధనాదుల్ని తీసుకెళ్లడానికి వీలు లేని బాణ పంజరాన్ని నిర్మించాడు. ఇప్పుడు ఆ బాణ పంజరాన్ని గంధర్వులు దాటలేకపోయారు. అప్పుడు ఆ చిత్రసేనుడు అన్న గంధర్వరాజు మాయాయుద్ధం మొదలుపెట్టాడు. ఆయన కనపడకుండా యుద్ధం చేస్తాడు. అర్జునుడు ఎంత మాయాయుద్ధం చిత్రసేనుడు చేస్తున్నా ఆయన ఉన్న చోటు నుంచి వస్తున్నటువంటి శబ్దములు ఆనవాలుగా బాణములు వేసి ఆయన శరీరాన్నంతటినీ డుళ్ళగొట్టాడు. అప్పుడు ఆ చిత్రసేనుడు నలుగుడు పడిపోయిన శరీరంతో అర్జునుడికి కనపడ్డాడు. కనబడి, ఓ అర్జున, మనిద్దరం బాల్యమిత్రులం, నీకు అపకారం చెయ్యడం నా ఉద్దేశ్యం కాదు. నిజానికి ఈ దుర్మార్గపు దుర్యోధనుడు, ఈ శకుని, ఈ కర్ణుడు వీళ్ళు ఎందుకు వచ్చారో తెలుసా? ఘోషయాత్రకి వీళ్ళేదో అరణ్యానికి వచ్చి సంతోషంగా కాలక్షేపం చేయడానికో ఆవుల్ని కాపాడడానికో వచ్చిన వాళ్ళు కారు, మిమ్మల్ని అవమానించడానికి వచ్చారు. వీళ్ళు మిమ్మల్ని అవమానించడానికి వస్తున్నారన్న విషయాన్ని తెలుసుకున్న దేవేంద్రుడు వీళ్ళ పన్నాగం జరగకూడదని నన్ను పంపించాడు, వీళ్ళని బంధించి తీసుకురమ్మని. దైవము ఫలితమునిచ్చిన తరువాత కదు తెలిసింది. ముందు తెలిసిందా? తెలుస్తుందా? తెలీదు. అందుకని వీళ్ళని బంధీకృతుల్ని చేశాం. నువ్వు అనుమతించు, అడ్డుపడకవు, వీళ్ళని తీసుకెళ్లి దేవేంద్రుడి దగ్గర ప్రవేశపెడతా ఉన్నా అంటే అర్జునుడు అన్నాడు, మా అన్నగారి మాట ఉల్లంఘించడానికి వీల్లేదు, ఆయన ఆజ్ఞ శిరోధార్యం. మహానుభావుడు ధర్మరాజు. ఒరే వెళ్ళి దుర్యోధనాదుల్ని విడిపించి తీసుకురండి అన్నాడు. నువ్వు దుర్యోధనాదుల్ని తీసుకుని మా అన్నయ్య దగ్గరికి రా, మా అన్నగారు ఏం చెప్తే చేద్దాం. సరే, వెంటనే తీసుకుని ధర్మరాజు గారి దగ్గరికి వచ్చారు. ధర్మరాజు గారు చిత్రసేనుడికి నచ్చ చెప్పి పంపించేశాడు.
దుర్యోధనుడికి కట్లు విప్పేయమని భీమసేనుడితో చెప్పి కట్లు విప్పించి మెత్తటి పులి చాలా గొప్పగా మాట్లాడతాడు. నాయన, ఇటువంటి సాహస కార్యక్రమాలు ఇప్పుడు చెయ్యకు సుమా. ఇటువంటి సాహస కార్యక్రమాలంటే ఎటువంటి సాహస కార్యక్రమాలు అర్థం కాదేంటి ఇంక దుర్యోధనుడికి. ఎలాగో అలా బ్రతికి ప్రాణాలతో బయటపడ్డాడు. ఏ ద్రౌపదీదేవి తన రాణుల్ని చూసి మనసులో పొందాలనుకున్నాడో ఆ రాణులందరి వంక ద్రౌపదీదేవి మా ఆయన పెట్టిన భిక్ష మీ ప్రాణాలు, మీ ఐదోతనం అని చూస్తుండగా వాళ్ళు సిగ్గుపడ్డారు. తాను ఏవేవి అనుకున్నాడో అవన్నీ ఎదురొచ్చి వాళ్ళందరూ బాధపడతారనుకున్నాడు. తను బాధపడ్డాడు. జీవితంలో పొందని అవమానం, అంత భయంకరమైన అవమానం పొందాడు. తిరుగులేదు. అర్జునుడిని చంపేస్తాడనుకున్న కర్ణుడు ఏమయ్యాడు? యుద్ధభూమిని విడిచిపెట్టి వికర్ణుడి రథం ఎక్కి పారిపోయాడు. నిజానికి విజయమో వీరస్వర్గమో వదిలిపెట్టి వెళ్ళిపోవడం సమర్థనీయం కాదు. ఏ కారణం చేత కూడా ప్రాణమే పోయినా యుద్ధం చేయవలసింది యథార్థానికి. కానీ మరి విడిచిపెట్టి వెళ్ళిపోయాడా లేదా? అయినప్పుడు ఇంత జరిగిపోయిన తర్వాత ఏడుస్తూ దిగులు పెట్టుకున్నటువంటి మనస్సుతో శిబిరానికి తిరిగి వచ్చాడు. ఏమీ చెయ్యలేక, ఎవరితో మాట్లాడకుండా, ఎంత పటాటోపంతో ఎంత అల్లరి చేద్దామని వచ్చాడు. ఎంత పెద్దగా అక్కడ తన యొక్క వైభవాన్ని ప్రకటించాలని వచ్చాడు. అలాంటి వాడు రేపు శిబిరం ఎత్తి హస్తినాపురానికి వెళ్ళిపోవాలి. ఇంకా వెళ్ళిన తర్వాత ధృతరాష్ట్రుడంటే ఊరుకుంటాడేమో, ఊళ్ళో వాళ్ళు వీళ్ళని చూస్తూనే అవు పాపం ఒంటి నిండా దెబ్బలు, బాగా వాచింది కూడాను, ఆ రాణుల ముఖాలు చూడండి ఎలా అయిపోయాయో, జుట్టు పట్టి ఇచ్చేశారట రాజుగారిని అని కథలుగా చెప్పుకుంటారా? చెప్పుకోరా? ఒకడా ఇద్దరా? ఎంతమందిని తీసుకొచ్చాడు? పైగా ఒక్కడే వస్తే ఇంకోలా ఉండరు. ఇది బాగా ప్రచారం చేయడానికి ఎంతమంది అవసరమో అంతమందిని తెచ్చుకున్నాడు. వీళ్ళందరూ వెళ్ళి చెప్పరు. మిగిలిన వాళ్ళు ఏదని అడిగితే వాళ్ళందరూ చచ్చిపోయారంటారు. ఎందుకు చచ్చిపోయారంటే చెప్పరు ఇవన్నీ. మరి కర్ణుడు ఉన్నాడు కదరా మీ దగ్గరంటే, ఇంకెక్కడ కర్ణుడు ఎప్పుడో పారిపోయాడని చెప్పరు. దుర్యోధనుడు ఏం చేశాడంటే ఏం చేయలేడు, జుత్తటు ఈడ్చుకుపోయారని చెప్పరు. మరి వీళ్ళు ఎలా బతికి వచ్చారంటే ధర్మరాజు గారు కాపాడాడు, అర్జునుడు రక్షించాడని చెప్పరు. ఎవరి ప్రతాపాలు, ఎవరి పౌరుషాలు, ఎవరి గౌరవాలు ప్రచారంలోకి వస్తాయి, ఎవడు అవమానపడుతున్నాడు. ఇవన్నీ ఇంటికెళ్ళాలనేటప్పటికీ తలుచుకు ఎంత బాధ. అటు ఇంటికెళ్ళలేడు. అలాగనే అరణ్యంలోనే ఉండిపోతే ధర్మరాజుకి తనకి ఏమిటి తేడా? ఇది తను వేసుకున్నది, అది ఆయనకి తాను వేసింది. ఇద్దరు అక్కడే కూర్చోవాలంతే. ఇంకా ఆయనకి హాయిగా యజ్ఞం చేస్తాడు, యాగం చేస్తాడు, తపస్సు చేస్తాడు, మంచి మాటలు వింటాడు. ఆయన ధర్మరాజు గారు అడవిలో ఉన్నా ఎవరైనా వస్తారు, ఈయన అడవిలో ఉన్నా ఎవరు వస్తారు ఆయన దగ్గరికి? కాబట్టి మనసు ఎంత వ్యాకులత పొందుతుంది. శిబిరంలో లోపలికి పోయి ఒక్కడు మంచం మీద పడుకుని ఆలోచిస్తున్నాడు. ఈలోగా ఎక్కడి నుంచి వచ్చాడో కర్ణుడు వచ్చాడు. వచ్చి ఆ ధర్మరాజు ఆ పడుకున్నటువంటి దుర్యోధనుడి దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళి ఆ దుర్యోధనుడిని ఉద్దేశించి పరమ సంతోషంతో మాట్లాడాడు. మనుజవరిణ్య చూడ అతిమానుషమమ్మెయి కయ్యమెందు కల్గునే పటు విక్రమాన్వితుల క్రోధ నిబద్ధుల కామరూపులం చెనయగవచ్చునే ఖచర సింహుల నీరికి అట్టి వారి నేపున దునుమాడి గెలిచితివి విభూతిలర్పగా నీవు తమ్ములు. అబ్బబ్బబ్బబ్బబ్బా! దుర్యోధన మహారాజా, వీరుడంటే నువ్వయ్యా, ఎంత గొప్పవాడివి నిజంగా. మనుజవరేణ్య చూడ అతిమానుషమెమ్మెయి కయ్యమందు కలుగునే. ఇంత అతిమానుషమైనటువంటి యుద్ధాన్ని అసలు ఎలా చేశావయ్యా? ఎంత గొప్ప యుద్ధం చేశావు! ఎలా గెలిచావయ్యా వాళ్ళందరినీ? క్రోధ నిబద్ధుల పటు విక్రమాన్వితుల కామరూపులం చెనయగవచ్చునే ఖచర సింహుల నీరికి. ఆ గంధర్వులు వాళ్ళేం సామాన్యుల? అయ్యి బాబోయ్, ఏం విక్రమం వాళ్ళది, ఎంత కోపం వాళ్ళకి. పైగా కామరూపులు, రూపు మార్చేసుకుంటున్నారు, కనపడరు. అలాంటి వాళ్ళని తమ్ముళ్లతో కలిపి ఓడించేశావు. ఎంత గొప్పవాడివయా నువ్వు! అట్టి వారి నేపున దునుమాడి గెలిచితివి విభూతి అలర్పగా నీవు తమ్ముళ్ళు. దుర్యోధన, నువ్వు తమ్ముళ్ళు కలిసి ఎలా గెలిచారయ్యా? చాలా ఆశ్చర్యంగా ఉంది. అప్పుడు నీవు చూడగా అనంతములై ఖచరేంద్ర సైన్యముల్ కప్పే అనేక సాయక నికాయములన్వడినన్ను నేనును కుప్పలు గోలవేసి రిపుకోటి వధించితి
అంతలోన నన్నొప్పరికించే సైన్యతతి ఒక్కడనై రణభూమి నొచ్చితిన్. అసలు నేనే గెలుద్దును దుర్యోధన, కానీ నువ్వు చూశావు కదా ఎంతమందినో పడగొట్టాను గంధర్వుల్ని, కానీ ఏం చేయను మిడతల దండులో వచ్చి మీద పడిపోతే. అసలు ఎవడైనా రథాన్ని విరగొడతాడు, వీళ్ళేమిటి రథం కాదు కదా, రథానికి సంబంధించిన అన్నిటినీ ముక్కలు చేశారు. ఏం చేయని ఇంతమంది చుట్టుముడితే ఒక్కడినైపోయాను. అందుకని ముందు నన్ను నేను రక్షించుకోవాలి. ఆత్మరక్షణం కన్నా మనిషికి కావలసిందే ఉంది. అదే పనిగా యుద్ధభూమిలో వాళ్ళకి ఎదురు తిరిగి చచ్చిపోతే వచ్చేదే ఉంది. ఇవాళ కాకపోతే రేపొద్దున్న ఇంకో శుభవార్త వింటాం. అందుకని యుద్ధభూమిని విడిచిపెట్టి వెళ్ళిపోయాను. లేకపోతే విడిచిపెట్టి వెళ్ళేవాడిని కాదు. కానీ ఎంత గొప్ప యుద్ధం చేసావు దుర్యోధన, ఎలా గెలిచావయ్యా వాళ్ళని, ఎలా తిరిగి వచ్చావయ్యా నువ్వు మీ తమ్ముళ్ళు, చాలా ఆశ్చర్యంగా ఉంది అని ఎంతో సంతోషకరమైన ముఖంతో పొగుడుతున్నాడు. ఎలా ఉంటుంది దుర్యోధనుడికి? అసలు పొగుడుతున్నవాడు కర్ణుడు, పైగా తాను గెలవలేదు విడుదల చేయించిన వాడు ధర్మరాజు గారు. ఆయన మాటలు లోపల గుచ్చుకుంటూ ఉంటే కర్ణుడి మాటలు పైన గుచ్చుకుంటున్నాయి. దెబ్బల మీద కారం రాసినట్టు. ఆయన ఏమిటి కర్ణుడు ఇలా మాట్లాడతాడు, నేను గెలిచానంటాడు. నేనెక్కడ గెలిచాను, నా బుర్రా ఓడిపోయి నేను తిరిగి వస్తే అనుకుని, ఓహో వీడు యుద్ధ భూమి విడిచిపెట్టి పారిపోయాడు కదా, వీడికి తెలియదు అనమాట అసలు ఏం జరిగిందో. ఇప్పుడు వస్తున్నాడు మళ్ళీ అంటే ఈలోగా కథ అంతా నడిచిపోయింది. అది నేను గెలిచి వచ్చి పడుకున్నాను అనుకుంటున్నాడు. అనుకుని చచ్చినదే పెద్ద చావు అవమానంతో. ఇప్పుడు నేను గెలవలేదయా వాళ్ళు విడిపించారని తన కథ తానే చెప్పడం ఇంకెంత పెద్ద చావు. దుర్యోధనుడు లాంటి వాడి ఎంత అవమానం అది. ఇప్పుడు ఎవరక్కడ అని పిలిచి చెప్పండి ఏం జరిగిందో అంటే ఏం బాగుంటుంది, మళ్ళీ తనే తిరగకుండా. అందుకని తనే చెప్పాలి. అందుకని తలకాయ ఉంచుకుని చాలా తక్కువ కంఠంతో, ఏం గెలవడమయ్యా బాబు, నేనేం గెలవలేదు, ఓడిపోయాను. వాళ్ళు నన్ను జుత్తుపొట్టుకి ఈడిచేశారు, రెక్కలు కట్టేశారు, రాణుల్ని పట్టుకుపోయారు, ఆకాశంలో అంత ఎత్తుకు పట్టుకుపోయి గంధర్వలోకానికి పట్టుకుపోదాం అనుకున్నారు. ఎక్కడి నుంచో మహానుభావుడు ధర్మరాజు గారు పంపిస్తే వచ్చాడయా. భీముడు అర్జునుడు వాళ్ళు బ్రహ్మాండమైన యుద్ధం చేసేశాడు. అర్జునుడు ఆ చిత్రసేనుడిని డుల్లగొట్టేశాడు, సైన్యాన్నంతటినీ పడగొట్టేశాడు, దివ్యమైనటువంటి అస్త్రములు వేశాడు. వేసి నన్ను తీసుకుని ధర్మరాజు దగ్గరికి వెడితే ధర్మరాజు గారు నచ్చ చెప్పి విడిపించి ఆఖరణో మాట అన్నాడయా, ఇలాంటి సాహసాలు ఎప్పుడు చేయకన్నాడు. అలాగేనని చెప్పి వచ్చాను, నువ్వేమో ఇప్పుడు వచ్చావు కర్ణ అన్నాడు. అన్నీ బానే ఉన్నాయి, కానీ అర్జునుడు గెలిచాడన్న మాట కర్ణుడికి ఎలా ఉంటుంది? అసలు బయలుదేరింది ఎందుకు 13 ఏళ్ళు ఆగలేక, అర్జునుడితో యుద్ధం చేద్దామని కదా. 2 మాటలు అర్జునుడితో యుద్ధం చేసి ఓడిపోయాడు. ఇప్పుడు మరీ దారుణం, అర్జునుడితో యుద్ధం చేసి ఓడిపోవడం కాదు, ఎవరితో తాను యుద్ధం చెయ్యలేక ఓడిపోయాడో వాళ్ళని అర్జునుడు గెలిచి తన వాళ్ళని విడిపించాడు. ఇప్పుడు ఇది మరీ బాధాకరమైన విషయం కాదు. కానీ అబ్బా అలా జరిగిందా, సమయానికి నేను లేకపోయాను, నిజమే నేను ఓడిపోయాను అన్నాడు అనుకోండి కర్ణుడు. ఈ కర్ణుడిని నమ్ముకుని బయలుదేరుతున్నాం, వీడు రేపు పొద్దున భారత యుద్ధం జరిగిన ఇంతే కదా, వీడు గెలవలేని వాళ్ళని అర్జునుడు గెలిచేశాడు అంటే వీడు అర్జునుడిని గెలుస్తాడా? గెలవడు కదా. ఈ మిత్రుడు గెలవలేడు. గెలవనప్పుడు ప్రమాదం ముంచుకొస్తుంది కదా అని అనుకోడు దుర్యోధనుడు. అలా అనుకుంటే యుద్ధం జరుగుతుందా? ఇంకా యుద్ధం జరగకపోతే మళ్ళీ తనకి ఎన్ని మాటలు పోనివ్వండి, మళ్ళీ అర్జునుడి మీదకి వెళ్ళాలి. ఏమిటో ఆ మాత్సర్యానికి అంతు లేదంతే కర్ణుడికి. ఇంకా ఎలాగైనా మళ్ళీ యుద్ధానికి వెళ్ళి నేను అర్జునుడిని చంపేస్తానంటాడంతే. కాబట్టి యుద్ధానికి దారులు మూసుకుంటాయి. మూసుకోకూడదు. మూసుకోకూడదంటే దానికి వక్రభాష్యం చెప్పాడు. ఆయన అన్నాడు, ఎందుకు ఏడుస్తున్నావు, అసలు దేనికి బాధపడుతున్నావు నాకు అర్థం కాలేదు. పాండవులు రక్షించారని బాధపడుతున్నావు అంతే కదా, అది వాళ్ళు చెయ్యవలసిన పని. ఎందుకని? అసలు వాళ్ళు ద్వైతవనంలో సంతోషంగా ఎలా బతికుండగలుగుతున్నారు? అరణ్యంలో నువ్వు సార్వభౌముడవై తిరుగులేని రీతిలో ధర్మాన్ని నిలబెట్టి రాజ్యాన్ని నిలుతున్నావు. అరణ్యంలో కూడా ఎవడు ఒకడిని ఒకడు చెనకడానికి వీల్లేదు. నీ పరిపాలన అటువంటిది. అందుకే అరణ్యంలో ఉన్న 5గురిని కాని ద్రౌపదీదేవిని కాని ఎవ్వరూ ఏ ఇబ్బంది కల్పించట్లేదు. ఎందుకని? వాళ్ళకి భయపడి కాదు. ప్రభువుకి తెలిస్తే ఇంకేమైనా ఉందా? ప్రభువు అధర్మం ఒప్పుకుంటాడా? రాజ్యమంతటా న్యాయం ఉండాలి, రాజ్యమంతటా ధర్మం ఉండాలి. అది అరణ్యంలోనైనా సరే తప్పు చేస్తే నువ్వు ఒప్పుకోవని ఎవ్వరు
అడుగు ముందుకెయ్యరు. అందువల్ల వాళ్ళు ప్రశాంతంగా బతకగలుగుతున్నారు. అది నీ గొప్పతనమేగా. ఇక అలా బ్రతుకుతున్న వాడు నీ దేశంలో ప్రజల కింద లెక్కకొస్తారు. ఇప్పుడు వాళ్ళు ఏం చేయాలి? ప్రభువు మాన మర్యాదలు కాపాడాలి. కాబట్టి ఇప్పుడు వాళ్ళ అదృష్టం పండింది, నిన్ను కాపాడుకోగలిగారు. నువ్వు భిక్ష పెడితే, నువ్వు రాజ్య పరిపాలన ఇంత బాగా చెయ్యగలిగితే క్షేమంగా ఉన్న పాండవులు ఇన్నాళ్ళకి నీ క్షేమానికి ఒక చిన్న కార్యం చేసి పెట్టారు. అది వాళ్ళ గొప్ప ఏమిటి? అది వాళ్ళ కర్తవ్యం. అసలు అలా వాళ్ళు ఉండగలిగారంటే నీ వల్లే. కాబట్టి ఇప్పుడు నీకేమర్థం అవ్వాలి? నీ వల్లనే వాళ్ళు అలా ఉండగలిగారు అని అర్థం అవ్వాలి. కాబట్టి నువ్వు సంతోషించవలసిన విషయం. ఏమైనా అర్థం ఉందా? ఎందుకు ఇంత తాపత్రయం అంటే, నువ్వెందుకు వెళ్ళిపోయావు అన్న మాట రాకూడదు. అందుకని పాండవులు గొప్ప చేశారనుకో, అసలు వాళ్ళు చేయడానికి కారణం నువ్వంత ధైర్యంగా అలా ఎందుకు పరిపాలిస్తున్నావు? నీ వెనక నేను కింద పడ్డా పైన ఉన్నానన్నవాడిని ఇంకెవరేం చేయగలరండి? పోనీ అక్కడతో ఊరుకోలేదు. రాజ్యంలో ఉన్నటువంటి మిగిలిన జనులకే అటువంటి కర్తవ్యం ఉంటే, దుర్యోధన మహారాజా, పాండవులకు ఆ కర్తవ్యం ద్విగుణీకృతంగా ఉంది. ఎందుకో తెలుసా? వాళ్ళు నీకు దాసులు. నువ్వు జూదంలో వాళ్ళని గెలిచావు. దాసులు ఏం చెయ్యాలి? తమ యొక్క ప్రభువుని కాపాడుకోవాలి. కాబట్టి ఇప్పుడు నీ దాసులు ఏం చేశారు? తమ ప్రభువుని కాపాడుకున్నారు. ఇందులో పాండవుల గొప్ప ఏముంది? వాళ్ళు చెయ్యవలసింది చేశారు. ఇది చేయలేకపోతే తప్పు. మరి తను చేయింది అంటే తనది తప్పు కాదు. ఎందుకో తెలుసా? యుద్ధంలోకి వెళ్ళి ప్రాణం పోగొట్టేసుకోవాలా? ప్రాణమే పోగొట్టుకోక్కర్లేదు. యుద్ధంలో ఓడిపోయినప్పుడు యుద్ధ భూమిని విడిచిపెట్టి వెళ్ళిపోయారు. అదో మర్యాద, అదో గౌరవం. యుద్ధంలో అలా చేస్తారు కాబట్టి వెళ్ళాడు. ఇప్పుడు వచ్చానే, అప్పటికి నువ్వు అలాగే ఉంటే ఇప్పుడు మళ్ళీ చేద్దాం యుద్ధం, అది దాని అర్థం. కానీ ఇప్పుడు నేను వచ్చేటప్పటికి ఏమైంది? వాళ్ళు రక్షించేశారు, వాళ్ళు ఓడించేశారు. వాళ్ళు ఓడించేశారంటే అది వాళ్ళ గొప్ప ఏమిటి? నీ పరిపాలన. రెండు, అది వాళ్ళ కర్తవ్యం. దాసులు లేకపోతే ధర్మం పోతుంది. ధర్మం ధర్మరాజు గారికి ఇష్టం, అందుకు చేశాడు, తన పంతం చేశాడు. అంతేగాని వాళ్ళు ఏదో పెద్ద చేసేసారని, నీకేదో ఇబ్బంది వచ్చేసిందని, ఆ ఇబ్బంది నుంచి వాళ్ళు ఏదో నిన్ను గట్టెక్కిచ్చేశారని అలా ఆలోచిస్తాయేంటి? అలా ఆలోచించడానికి అక్కడ పెద్ద విషయం ఏం లేదు. నువ్వు హాయిగా ఉండు అని ఆ దుర్యోధనుడితో అన్నాడు. ఒక అల్ప మనుజుక్రియ సోమకులోత్తమ, నీకు ఇట్లు మహనీయ సుఖ ప్రకృతియగు నిజ శరీరంబు అకట విడువ తలపనగునే అవిహిత బుద్ధిన్. ఎంత చెప్పినా దుర్యోధనుడు మాట అన్నాడు. అబ్బాయి నువ్వు ఎన్ని చెప్పినా కర్ణ, నాకేమిటో అంత బాగా అతకట్లేదు. అలా వాళ్ళు దాసులు, వాళ్ళు నా ప్రజలు, నన్ను కాపాడాలి అలా అనిపించట్లా జరిగింది. ఆ చట్టంలో ఇమట్టల్లా. ధర్మరాజు ప్రాణభిక్ష పెట్టి నన్ను విడిచిపెట్టిన తర్వాత అక్కడే భూమికి పెద్ద వివరం గొయ్యి ఏర్పడి అందులో నేను పడిపోతే బాగుండేది. ఇక నేను హస్తినాపురానికి రాను, నువ్వేమైనా చెప్పు, నేను ఇక్కడ ప్రాయోపవేశం చేసి ప్రాణం వదిలేస్తాను. ఇక ఈ శరీరంతో రాను. అడవికి వెళ్ళాడు పెద్ద ఘోషయాత్ర కింద, పాండవులు ప్రాణభిక్ష పెడితే తగుదనమ్మా అని తిరిగి వచ్చాడంటారు చూసిన వాళ్ళు. నేను రాను అంటే కర్ణుడు అంటాడు, ఒక అల్పమనుజుక్రియ సోమకులోత్తమా, నీకు ఇట్లు మహనీయ సుఖ ప్రకృతియకు నిజ శరీరం ఒకట విడువ తలపనగునే. ఇక్కడ కూడా పాండవుల మీద శ్లేష. ఎవరు వదిలిపెట్టాలి? ఒక అల్పమనుజుక్రియ, సామాన్యుడు, అతి సామాన్యుడైనటువంటి మనిషి కష్టాలకి తప్ప జీవితంలో సుఖమన్నది ఒకటి ఉంటుందని కలలో కూడా అనుకోలేని వాడు ఇక కష్టాన్ని తట్టుకోలేక ప్రాణం వదిలేస్తానంటే ఏమో. నిజానికి అలా నచ్చా ఎవరు అనకూడదు. కళ్యాణి బతకాదేయం లౌకికీ ప్రతిభాతిమా ఏది జీవంతిమానందో నరం వర్ష శతాదపి అంటుంది సీతమ్మ సుందరకాండలో. 100 ఏళ్లు కష్టాలు వచ్చినా కూడా ప్రాణం వదిలిపెట్టకూడదు. చిట్ట చివరైన శుభవార్త వింటాడు. ఆత్మహత్య అంగీకార యోగ్యం కాదు. కాబట్టి నువ్వెందుకు విడిచిపెడతావు ప్రాణాలు? ఏమనుకుంటున్నావు నీ శరీరం అంటే? అదేం మామూలు శరీరం అనుకుంటున్నావా? నీ శరీరం దేనికి పుట్టిందో తెలుసా? నీ శరీరం పుట్టింది అసలు నీకు ఇట్లు మహనీయ సుఖ ప్రకృతియకు నిజ శరీరంబు, అపారమైన సుఖాలు భోగాలు పొందడానికి వచ్చింది ఆ శరీరం. అందుకే నువ్వు అలా పుట్టావు. అంటే దాని అర్థం ఏంటి?
వాళ్ళు తగిలించుకుందామన్నా భోగాలు సుఖాలు, రాజ్యాలు గెలిచినా రాజసూయం చేసినా కష్టాల కోసం పుట్టిన శరీరాలు అవి, అందుకే అడిగికి పోయాయి. నీ శరీరం అలా కష్టాలు పడేది కాదు, అందుకే కారాగారానికి తీసుకెడదామని వాడనుకున్నా, నువ్వు మళ్ళీ తిరిగి ఇలా వచ్చేసి చూసావా. అంటే దైవం ఏం చెప్తోంది? సర్వదా సుఖపడడానికి వచ్చిన వాడివి నువ్వు బాధపడ్డాన్ని నేను అంగీకరించానని దైవము నిన్ను రక్షించినట్టయిందా కాదా? అయ్య బాబోయ్, ఇంతకన్నా వితండవాదన ఉంటుందండి లోకంలో. అవతలవాడికి ఏదైనా కొంచెం ఊరట కల్పించవచ్చేమో కానీ అప్పుడు కూడా పాండవులు కూడా అన్వయం అయ్యేటట్టుగా శ్లేష పెట్టి మాట్లాడమే. కాబట్టి భోగం కోసం సుఖం కోసం వచ్చిన శరీరం దాన్ని వదిలిపెట్టేస్తానంటావేమిటి? అకట విడువ తలపదగునే అవిహిత బుద్ధిన్. విహితం ఏదో ఏది చెయ్యాలో తెలుసుకోకుండా చిన్న కష్టం వచ్చేటప్పటికి తట్టుకోలేని క్రమశిక్షణ లేని బుద్ధితో ఇలాంటి ఆలోచనలు చేస్తావేమిటి? శోకమగ్నుండవగు నిన్ను చూచి బెగడి అధిపా నీ తమ్ములను నేను అధిక దుఃఖ వహ్ని పల్పడమయ్యా మా వలన కరుణ కలిగి తీర్పవే ఇందర కౌరవేంద్ర. నువ్వు ఇలా శోకంతో అలమటించిపోతుంటే, ఇలా బాధపడిపోతుంటే, ఇలా సిగ్గుతో కుంచుకుపోయి లోపల గదిలోకి వెళ్ళిపోయి అలా మంచం మీద పడుకుని హస్తినాపురానికి వస్తానన్నావు, ఇక్కడ ఉంటానన్నావు, ఎవరితో మాట్లాడవు, ముఖమంతా ఎర్రగా అయిపోయి చీ చీ అంటూ నిద్రపోకుండా అడు తిరిగి ఇటు తిరిగి బాధపడిపోతుంటే నేను సంతోషంగా ఉంటానా? నీ తమ్ముళ్ళు సంతోషంగా ఉంటారా? ఎవరు సంతోషంగా ఉంటారు చెప్పు. కాబట్టి మనసు మళ్లించుకో, రా హస్తినాపురానికి. బోలెడన్ని సుఖాలు ఎదురున్నాయి నీకు. హస్తినాపురానికి వెడితే మళ్ళీ ఈ శరీరంతో ఎన్ని భోగాలు పొందొచ్చు. అసలు ఆ శరీరం ఉండడానికి కారణం ఎవరయ్యాడు? ఇప్పుడు ఆ భోగాలన్నీ ఎవరి భిక్ష? ధర్మరాజు గారి భిక్ష. అది గుర్తొస్తోంది దుర్యోధనుడికి. ఈయన హస్తినాపురానికి రమ్మంటాడు. అందుకని కర్ణుడు ఎన్ని చెప్పినా వెళ్ళడానికి దుర్యోధనుడు ఇష్టపడ్డ. ప్రదోషవేళయింది. స్నానం చేసి తాను నిర్వర్తించవలసినటువంటి విహిత కర్మలను పూర్తి చేసుకుని ప్రాయోపవేశానికి కూర్చున్నాడు. సమాధివిష్టుడై గర్భాసనం వేసుకుని కూర్చునున్నాడు. మాట మంతి లేదు. అలా కూర్చునుండగా ఇక చూశారు, ఈయన ధ్యానంలో ఉన్నాడు, మనం ఇప్పుడు ధ్యానభంగం చేయకూడదని అందరూ పక్కకెళ్ళి దుర్యోధనుడికి మళ్ళీ ఎలా ఉత్సాహం కల్పించాలి, ఎలా ఇంటికి తీసుకెళ్ళాలి, మళ్ళీ ఎలా కుట్రలు చెయ్యాలి, మళ్ళీ ఎలా పాండవుల్ని బాధ పెట్టాలి. పాండవులు బాధపడితే తప్ప ఈయన సంతోషపడ్డావు, ఏం చెయ్యాలి అని బయట నిలబడి అందరూ మాట్లాడుకుంటున్నారు. ఈలోగా అక్కడ కనపడని వాళ్ళు ఒకళ్ళు బాధపడ్డారు. ఎవరు వాళ్ళంటే రాక్షసులు. వాళ్ళు పాతాళ లోకంలో ఉంటారు. వాళ్ళందరూ అత్యవసర సమావేశం ఒకటి నిర్వహించారు. ఒరే, దుర్యోధనుడు ప్రాయోపవేశం చేశాడు, అవమాన భారంతో ఉన్నాడు, హస్తినాపురానికి వెళ్లే ఉద్దేశ్యంతో లేడు. కాబట్టి శరీరం వదిలిపెట్టేస్తాడో ఏమో. శరీరం వదిలిపెట్టేస్తే ప్రమాదం ఏర్పడుతుంది. ఇప్పుడు ఎలా దుర్యోధనుణ్ణి తీసుకొచ్చి మాట్లాడడం కుదరదు, మనం వెళ్ళి మాట్లాడడం కుదరదు. కాబట్టి ఒక ప్రయోగం చెయ్యాలి అని శుక్రాచార్యుల వారిని పిలిచారు. పిలిచి ఒక అభిచార హోమం చేయించారు. ఆ అభిచార హోమ కుండంలోంచి ఒక కృత్య ఆవిర్భవించింది. ఆ కృత్య ఏ శాసనం మీద నన్ను సృజించారని అడిగింది. నువ్వు ఎవ్వరికీ కనపడకుండా ద్వైతవనంలో శిబిరంలో సమాధి స్థితిలో కూర్చుని ఉన్నటువంటి దుర్యోధనుణ్ణి కౌగిలించుకొని ఎలా ఉన్నవాణ్ణి అలా ఎత్తుకొచ్చేసి పాతాళ లోకంలో ప్రవేశపెట్టు. వెంటనే ఈ కృత్య వెళ్ళి దుర్యోధనుణ్ణి కౌగిలించుకొని కదిపి ఎవ్వరికంటా పడకుండా నిశ్శబ్దంగా పాతాళ లోకానికి తీసుకెళ్ళిపోయాడు. ఆయన కళ్ళు తెరిచాడు. ద్వైతవనంలో లేడు, పాతాళాల్లో రాక్షసుల మధ్యలో ఉన్నాడు. ఆ రాక్షసులందరూ చుట్టూ కూర్చుని ఉన్నారు. పాండవులైతే భయం కానీ రాక్షసులైతే భయం ఏముంది? కాబట్టి ఆ రాక్షసులందరూ దుర్యోధనుణ్ణి ఉద్దేశించి మాట్లాడారు. మహానుభావాలు, ఇలా శరీరాన్ని విడిచిపెడతానని చెప్పి హఠం చెయ్యడం మంచి పద్ధతి కాదు. ఎందుకనంటే మాకొక ఉత్తముడైన నాయకుడు కావాలి. వాడు మమ్మల్ని, మా అంశలలో పుట్టిన వాళ్ళవి, చనిపోయిన వాళ్ళ అంశంలో వచ్చిన వాళ్ళవి, వీళ్ళందరినీ యుద్ధరంగంలో నడిపించగలిగినటువంటి గొప్ప రాక్షసుడు మనుష్య శరీరంతో రావాలని మేము గొప్ప తపస్సు చేశాం. ఒకప్పుడు పార్వతీ పరమేశ్వరుడు ప్రత్యక్షమై మా యొక్క కోరికని మన్నించాలనుకున్నారు. అప్పుడు అనుగ్రహించారు, మీకొక నాయకుణ్ణి పంపిస్తున్నాను అని. ఆ నాయకుడే నువ్వు మా అందరికీ నాయకుడవు.
పరమశివుడు నిన్ను సృజించినప్పుడు కూడా నీ శరీరాన్ని చాలా ఆశ్చర్యకరమైన రీతిలో సృజించాడు. నీ శరీరము యొక్క పూర్వభాగం అంతా కూడా అద్భుతమైనటువంటి వజ్రముతో తుల్యముగా ఉంటుంది. వజ్రము బద్దలగొట్టబడదు. అందుకే నీ శరీర పూర్వభాగం, అందుకే తెలిసో తెలియకో దైవం ఉన్నది కదూ. కర్ణుడు అనకూడని మాట అనేశాడు. జూదంలో ఓడిపోని వాణ్ణి ఆరో భర్తగా ఎంచుకో అన్నాడు. ఆ మాట అనడం ఏమిటి? నిష్కారణంగా దుర్యోధనుడు తొడలగొట్టాడు. పూర్వభాగమే వజ్ర తుల్యము, అధోభాగము వజ్రతుల్యము కాదు. ఈ మాట అడ్డుపెట్టే భీముడు ప్రతిజ్ఞ చేశాడు, తొడల మీద కొట్టి పడగొడతాను. లేనినాడు యథార్థమునకు భీముడు కూడా దుర్యోధనుడిని పడగొట్టడం సాధ్యం కాదు. నాభికి కింద కొట్టకూడదు గదాయుద్ధంలో. నాభికి కింద కొడితే పడడు, నాభికి పైన కొడితే అస్త్రములు కూడా పనిచేయవు. ఎందుకంటే అది పరమశివుడు వజ్రతుల్యంగా తయారు చేసిన శరీరం. ఎవరు తపస్సు చేసినా అనుగ్రహించాలి. అందుకని రాక్షసుల కొరకు సృజింపబడిన అపూర్వ శరీరం. పైకి అలా కనపడదు. ఎంత గొప్పగా ఉంటుందంటే పుష్ప సదృశంగా ఉండి భోగములకన్నిటికీ కూడా యోగ్యమైన శరీరంలా కనపడుతుంది. కానీ యుద్ధమే వస్తే గదాదండముల చేత కొట్టినా నీ శరీరం ఏమవదు. ఇది తెలుసు కాబట్టే కృష్ణ పరమాత్మ భీమదుర్యోధనుల మధ్య యుద్ధం జరుగుతున్నప్పుడు అర్జునుడితో ఒక మాట అన్నాడు, ఇతన్ని ధర్మయుద్ధంలో పడగొట్టడం సాధ్యం కాదు అర్జున అన్నాడు. ఎందుకని అంటే రాక్షసుల తపస్సు వలన అలా సృజింపబడ్డాడు. బలరాముడు తొందరపడితే అందుకే అన్నాడు, ఇది ప్రతిజ్ఞాపాలనము. భీముడు ప్రతిజ్ఞ చేశాడు తొడల మీద కొట్టవచ్చు గదాదండంతో. లేనినాడు దుర్యోధనుడు పరడసాడు. కాబట్టి అంత గొప్ప శరీరాన్ని. అంతేకాదు, మేమందరం కూడా నీ ఆజ్ఞ కోసమే ఎదురు చూస్తున్నాం. నీకు తెలియని కొన్ని అద్భుతమైన రహస్యాలు చెప్తాను దుర్యోధన, జాగ్రత్తగా విను. ఇత పూర్వం చనిపోయినటువంటి రాక్షసులు కూడా వాళ్ళ వాళ్ళ అంశాలను ప్రవేశపెట్టడానికి సిద్ధంగా ఉన్నారు. నరకాసురుడు ఎంతటి దుర్మార్గుడో నీకు తెలుసు. అటువంటి నరకాసురుడు కృష్ణుడి చేత వధింపబడ్డాడు. ఆ నరకాసురుని యొక్క అంశ కర్ణుడిలోకి ప్రవేశిస్తోంది. కాబట్టి ఇప్పుడు ఆ కర్ణుడు తన బాణప్రయోగం చేత, తాను చెయ్యవలసిన వధ చేత కృష్ణ అని పేరున్న ఇద్దరిని ఏకకాలంలో బాధపెట్టాలి. అర్జునుడిని చంపుతాడు. అర్జునుడికి కృష్ణ అని పేరుంది. అర్జున పల్గొన పార్థ కిరీటి శ్వేతవాహన బీభత్సో విజయ కృష్ణ సవ్యసాచి ధనంజయ, ఆయనకి పేర్లు ఉన్నాయిగా. కృష్ణ ద్రౌపది పేరు, కృష్ణ అర్జునుడి పేరు, కృష్ణ కృష్ణుడి పేరు, కృష్ణ ద్వైపాయనుడు అని ఆయన పేరు. వ్యాసుడి పేరులో కూడా కృష్ణద్వైపాయనుడు అన్న పేరు ఆయనకి కలిసింది, కృష్ణ శబ్దం కలిసింది. కాబట్టి నన్ను నరకాసురుణ్ణి చంపినటువంటి కృష్ణుడు ఎవరున్నాడో ఆ కృష్ణుడు అర్జునుడు మరణిస్తే బాధపడతాడు. ఆ అర్జునుణ్ణి చంపడానికి కావలసిన దివ్యశక్తి నరకాసురుని యొక్క ఆత్మలో నుంచి ఇప్పుడు కర్ణుడిలోకి ప్రవేశిస్తుంది. కాబట్టి ద్విగుణీకృత ఉత్సాహంతో కర్ణుడు అర్జునుణ్ణి పడగొడతాడు. అర్జునుణ్ణి పడగొట్టేసిన తర్వాత కృష్ణుడు తట్టుకోలేడు. ఇవన్నీ జరగబోతున్నాయి. ఈ రాక్షసాంశలన్నీ భూమి మీదకి వచ్చాయి. ఇప్పటికే లక్షల కోట్ల రాక్షసులు, సంశప్తకులు అనబడేటటువంటి పేరుతో భూమి మీద పుట్టి ఉన్నారు. వాళ్ళందరూ కూడా జరగబోయేటటువంటి భారత యుద్ధంలో నీ పక్షాన యుద్ధం చేస్తారు. వీళ్ళందరితో యుద్ధం చెయ్యడం అంత తేలిక విషయం కాదు అర్జునుడికి. కాబట్టి గెలుపు నీదే. ఎదర బ్రహ్మాండమైన గెలుపు కోసం నీకు తెలియదు. నీకోసం కొన్ని కోట్ల మంది రాక్షసులు అనేకమైన రూపాలతో ఉన్నారు. వీళ్ళందరూ భారత యుద్ధంలో నీ వెనక నిలబడతారు. అప్పుడు విజయాన్ని సాధిద్దువుగానివి. ఇప్పుడేదో ధర్మరాజు గారు నిన్ను విడిపించాడని ప్రాయోపవేశం చేసి ప్రాణం వదిలేస్తానంటావు ఏమిటి? అసలు చేసుకోవలసిన పండగ ముందు. దానికి నువ్వు సంతోషంగా ఉండాలి తప్ప నువ్వు ప్రాయోపవేశం చేసి శరీరం వదిలేస్తే మేమందరం పార్వతీ పరమేశ్వరుల గురించి తపస్సు చేసి అద్భుతమైనటువంటి నాయకుడిని ఇమ్మని అడిగి పూర్వభాగం అంతా వజ్ర సదృశమైన శరీరం కలిగినటువంటి నిన్ను నాయకుడిగా సృజింప చేసి సంతోషించడం మాకెందుకు చెల్లుతుంది? కాబట్టి నువ్వు ప్రాణములతో ఉండాలి. కాబట్టి ఏ విధమైన బాధ పొందవద్దు. ఏమీ తెలియని వాళ్ళ హస్తినాపురానికి వెళ్ళిపో. ఎవరు ఏమను నువ్వు పట్టించుకో. వాళ్ళకి తెలియదు అసలు రహస్యం అనుకున్న వేసుకోండి. ఎంత ఆనందపడిపోయాడు. అబ్బా, నాకు తెలియదు ఇంతమంది రాక్షసులు ఉన్నారా నా గురించి. అప్పుడైనా ఒక ఆలోచన రావాలి కదూ.
ఇంతమంది రాక్షసుల్ని ఇంత అధర్మాన్ని వెనక పెట్టుకుంటే ముందు ధర్మం నిలబడిన తరువాత నిలబడుతుందా? పర్వతమంత దూది కుప్ప వేసి అవతల ఉన్నది చిన్న నిరుసే కదండి, చిన్న నిప్పు కడికే కదా, నా దగ్గర దూది పర్వతం ఉంది కదా అంటే దాంట్లోకి పెద్ద దావాగ్ని పడాలా? నిప్పు నెరుసు చాలదు దూది పర్వతంలో పడిన తర్వాత కాల్చేయడానికి. ఇది దూది పర్వతం అధర్మం వల్ల, అది నెరుసు ధర్మం వల్ల. అది నెరుసైనా దీన్ని కాల్చేస్తుంది. ఎందుకని అంటే ఇది దూది పర్వతం, ఇది అధర్మం. అప్పుడైనా తెలుసుకోవాలి కదా. అంటే యథార్థమునకు ధర్మమునందు పరమ పూనిక కలిగిన వాడైతే ఆ మాట ఆలోచిస్తాడు. అసలు ఆ పూనిక ఎక్కడుంది? లేదుగా. అందుకే తాపక్ష్యమునకు పరాకాష్ట ఏమిటో తెలుసా? ఆయన ఇవన్నీ విని అనుకున్నాడు ఇది కర్ణుడికి కూడా చెప్పద్దు. ఎందుకు చెప్పకూడదు అంటే, ఓహో నేను ఇందుకే పుట్టాను, నా వెనక ఉండే వాళ్ళందరూ రాక్షసులే అన్న భావన కలగకూడదు. చాలా ఉత్తముడిలాగే నేను కనపడాలి, నేను చాలా మంచివాళ్ళలాగా ఉండాలి. అంతేగాని రాక్షస స్వభావం నా ఎందున్నది అన్న విషయం నా నోటితో నేను చెప్పకూడదు. అందుకే కర్ణుడికి కూడా చెప్పాల. ఎంత గొప్ప స్నేహాలో చూడండి. వెంటనే ఆ కృత్య దుర్యోధనుడు బ్రతకడానికి అంగీకరించగానే మళ్ళీ ఆయన్ని యథాస్థానంలోకి తీసుకొచ్చి కూర్చోబెట్టింది. ఏమీ ఎరగని వాళ్ళ మళ్ళీ ఆ దర్భల చాప్ మీద అలాగే ఉన్నాడు. కొంతసేపు అయిపోయిన తర్వాత కళ్ళు తెరిచారు. వీళ్ళు లోపలికి వచ్చారు. వాళ్ళు అనుకుంటున్నారు ఇలాగే ప్రాయోపవేశంలో ఉండిపోతాడో ఏమిటో, ఇలాగే ప్రాణాలు వదిలేస్తాడో ఏమిటో అని వాళ్ళు బెంగపెట్టుకుని మళ్ళీ కర్ణుడు వచ్చి దుర్యోధనుడి దగ్గరికి, చచ్చి విరోధుల్ని ఏం సాధిస్తావు? చచ్చిపోయావు అనుకో ప్రాయోపవేశంలో, విరోధులు ఏమంటారు? నవ్వుతారు. ఎందుకు నవ్వుతారు? అటు గెలవను లేకపోయాడు, ఇటు మేము గెలిచి విడిపిస్తే అవమానం తట్టుకోలేక చచ్చిపోయాడు. ఇంకెవడు తప్పిస్తాడు? వాడి చావు ఇంకొక రకంగా మేం తప్పించాం, కానీ వాడంతట వాడే చచ్చిపోతానంటే మేమెక్కడ తప్పించాం? కాబట్టి మేం తప్పించలేము. కానీ నువ్వు చచ్చిపోయావన్న విషయం మాత్రం శత్రువులు సంతోషించడానికి కారణం అవుతుందా అవదా? అంటే చచ్చైన శత్రువుల్ని సంతోషపెడతావా చెప్పు? ఒక్కనాటికి పెట్టడు. ఒక్కొక్కడి తీరు ఎలా ఉంటుందంటే, ఓ 10 రూపాయలు అప్పు ఇవ్వండి, ఇవ్వకపోవచ్చు. కాస్త పంచదార ఇవ్వండి, ఇవ్వకపోవచ్చు. మీ పాత బట్ట ఏమైనా ఉంటే ఇవ్వండి, ఇవ్వకపోవచ్చు. ఏమంటే 4 రోజులు హాయిగా ఒళ్ళు వేడిగా ఉంటే పడుకోవాలనుంది, జ్వరం వచ్చిందంటే ఎవడో నా జోలికి రాడు కదా, అందులో 4 రోజులు జ్వరం వస్తే బాగుండనుంది. ఇంకా నాకు జ్వరం రావట్లేదు, మీకు జ్వరం వచ్చింది కదా, మీకు జ్వరం తగ్గితే పనులు చేసుకుంటానంటున్నారు కదా, ఒక్క 4 రోజులు మీ జ్వరం నాకు ఇచ్చేయండి అంటే, నా జ్వరం నేను ఎందుకు ఇస్తాను అంటాడు. నా అన్నది జ్వరం కూడా ఇవ్వడవాడు. అలా దుర్యోధనుడు ఏమిటంటే చచ్చి కూడా పాండవులు సంతోషించడానికి వీల్లేదు. అందుకు ప్రయోగించాడు కర్ణుడు ఈ మాట. ఆ పిచ్చి కర్ణుడికి తెలియదు, ఆ కూర్చున్నవాడు ఎప్పుడో పాతాళానికి వెళ్ళొచ్చేసాడు, వాడేమి ఇప్పుడు చచ్చిపోవడానికి సిద్ధంగా లేడు. అందుకు మాట్లాడుతున్నాడు. అక్కడికి వెళ్ళొచ్చానని దుర్యోధనుడు చెప్పడం, కానీ చచ్చిపోయే వాళ్లే నటిస్తున్నాడు ఇప్పుడు. అయ్యి బాబోయ్, మనుష్యుల మధ్య ఎంతంత కాపక్ష్యాలండి, వాళ్ళ మధ్య వాళ్ళకే అరమరికలు. అదే పాండవులైతే ఇష్టం లేదు నిజానికి యుద్ధం చెయ్యడం, దుర్యోధనుడిని విడిపించడం. కానీ ధర్మరాజు గారు ఆజ్ఞాపిస్తే చేసింది త్రికరణ శుద్ధిగా చేస్తారు, వాళ్ళలా చేయరు. కాబట్టి ప్రాణాలతో ఉండు, దుఃఖాన్ని విడిచిపెట్టు, నిర్వేదాన్ని విడిచిపెట్టు. దెబ్బ తిన్నావని నువ్వు అనుకుంటే మళ్ళీ దెబ్బ ఎలా కొట్టాలని ఆలోచించు. అంటే ఏం చేయాలి? మళ్ళీ ఏదో యుద్ధం చేయాలి. నేనున్నానుగా వెనకాల. ఎప్పుడూ ఆ మాట అనడానికి సిద్ధంగా ఉంటాడుగా. ఏమిటి నీ బాధ? అర్జునుడు గంధర్వుల్ని ఓడించాడు, చిత్రసేనుణ్ణి ఓడించాడు, నిన్ను విడిపించాడు, అంతేనా నీ బాధ? ఆ అర్జునుణ్ణి యుద్ధంలోనే చంపేస్తా, చాలా. నేను పూర్వం మాటగా చెప్పా, నువ్వు నమ్మవు. ఎందుకని? ఇప్పుడు కర్ణుడి మనసులో ఒక దిగులుంది. ఇప్పుడు దుర్యోధనుడి మాట అలా ఉంచండి, తన ప్రతిష్ఠ చితికిపోయింది కదా. కర్ణుడి మాట వింటాడు, కర్ణుడి మాట వింటాడు. వెళ్ళగానే ముందు పెద్ద ఆయన భీష్ముడు ఏమంటాడు? వీడిని నమ్మి వెళ్ళేవి ఏం చేసాడు వీడు అంటాడా? అందుకని మళ్ళీ కూడా తీసుకోవాలి. దుర్యోధనుడికి మనం గెలవగలమన్న నమ్మకాన్ని నిలబెట్టాలి. నిలబడితే తప్ప యుద్ధం జరగదు. అనుమానం ఉండిపోయింది అనుకోండి,
వీడు ఓడిపోయాడు, అర్జునుడు గెలిచాడు కదా, వీడిని నమ్మి ఎలా పెడతామన్నాడు అనుకోండి, యుద్ధం జరగదు. యుద్ధం జరగకపోతే తాను అర్జునుడితో యుద్ధం చేయడం కుదరదు. జరగాలంటే యుద్ధం నమ్మకం ఉండాలి దుర్యోధనుడికి. దుర్యోధనుడి నమ్మకం నిలబెట్టుకోవాలంటే ఇప్పుడు మామూలు మాట కాదు, శపథం చెయ్యాలి. ఎలాగో దానికి సిద్ధమేగా అర్జునుడిని చంపుతానని. అందుకుని అన్నాడు, మది అర్జును చూచి భయం బొద వినయది నీకు వాని ఉగ్రరణమునన్ 14 జయించదా ఆయుధమంటి ప్రతిన శేసితి నదిపా. దుర్యోధన, నాకు బాగా అర్థమైంది, నీ చచ్చిపోతా అని నువ్వు ఎందుకు అంటున్నావో తెలుసా? నిజానికి నీకు అర్జునుడి గురించి మనసులో బెంగ పట్టుకుంది. అర్జునుడి గురించి బెంగ పట్టుకోలేదు, కర్ణుడు ఏమీ చెయ్యలేడేమో అని బెంగ పట్టుకుంది. అసలు నిజంగా పట్టుకుంటే కదా, అలా పట్టుకుందేమో అని కర్ణుడికి అనుమానం. అందుకని నేనేం చేయలేనని బెంగ పెట్టుకుంటున్నావా అంటలేదు. అర్జునుడు ఏమైనా చేసేస్తాడని బెంగ పెట్టుకుంటున్నావా అంటే, అర్జునుడి మీద పగ దుర్యోధనుడికి చల్లారకూడదు. అందుకే యుద్ధం వైపుకే నడవాలి దుర్యోధన దృష్టి. అందుకని చాకచక్యంగా అన్నాడు, మది అర్జును చూచి భయంబొద వినయది నీకు వాని ఉగ్రరణంబునన్. ఆ అర్జునుండి రాబోయేటటువంటి కాలంలో 14వ సంవత్సరంలో బ్రహ్మాండమైన యుద్ధం జరిగినప్పుడు నేను 14 జయించదా, అర్జునుండి జయిస్తాను. ఆయుధమంటి ప్రతిన శేసితి నదిపా, ఆయుధం మీద చెయ్యి పెట్టి ప్రతిజ్ఞ చేస్తున్నా, అర్జునుణ్ణి గెలిచి తీరుతా. దుర్యోధన మహారాజా, నువ్వు బెంగ పెట్టుకో, అర్జునుడి గురించి మనసులో బెంగ తీసేయి. నిజంగా ఉంది ఆయనకి ఇప్పుడు, ఆయనకేం లేదు. ఎందుకంటే పాతాళానికి తీసుకెళ్లి రాక్షసులు చెప్పారు కదా, వాళ్ళు చెప్పారు అసలు విషయం. నరకాసురుడి అంశ కూడా కర్ణుడిలో ప్రవేశిస్తోంది, బెంగ పెట్టుకోకని చెప్పారు. కాబట్టి కర్ణుడి మీద విశ్వాసం దుర్యోధనుడికి ఉంది, పోయిందేమో అని బెంగ పెట్టుకుంటున్నవాడు కర్ణుడు. అందుకని ఓ ప్రతిజ్ఞ కూడా చేశాడు. చేసి అనుకుంటున్నాడు, ఇప్పుడు దుర్యోధనుడు నన్ను నమ్మాడు, ప్రతిజ్ఞ కూడా చేశాను కదా, కాబట్టి అర్జునుణ్ణి కొట్టి తీరుతాననుకుంటున్నాడు. ఇప్పుడంటే యుద్ధం చేయలేకపోవడానికి కారణం అంతమంది వచ్చి మీద పడిపోతారా మరీ అన్యాయంగా. అందుకని రథం కూడా విరిచేస్తే ఏం చేయనండి, వెళ్ళిపోయాను. మళ్ళీ వచ్చాను కదా, అప్పటికేమో ఈయన్ని పట్టుకోవడం, కట్టేయడం, తీసుకెళ్ళిపోవడం, వదిలిపెట్టేయడం అయిపోయింది. ఇంక నేనేం చేయను అని ఏదో సమర్థించుకోవడానికి అవకాశం. నిజంగా లోపల ఎవడంతరాత్మక వాడికి తెలియదు. కానీ ఇంకొక అవకాశం అలా నేను ప్రతిజ్ఞ చేశాను అనేటప్పటికీ దుర్యోధనుడు లోపల ఇంకా సంతోషించాడు. ఆహా, పాతాళానికి తీసుకెళ్లి రాక్షసులు చెప్పారు, నేను అది కర్ణుడికి చెప్పలేదు, కానీ కర్ణుడి శపథం కూడా చేశాడు, కాబట్టి పాండవుల్ని చంపేస్తాం. ఆయన వెర్రి అయింది, ఈయన వెర్రి అయింది. కాబట్టి ఇప్పుడు అందరూ సంతోషంగానే ఉన్నారు. కాబట్టి ఇప్పుడు రాక్షసులు చెప్పారుగా, హాయిగా వెళ్ళిపో హస్తినాపురానికి. ఏమంటారు అందరూ? వీళ్ళు అక్కడ ఓడిపోయి ఇచ్చాడంటారు. వాళ్ళకేం తెలుసు, ఎదరు నువ్వు గెలవబోతున్నావు, నీకోసం ఇంతమంది రాక్షసులు పుట్టారని. కాబట్టి వాళ్ళకేం చెప్పకు, ఓ నవ్వు నవ్వే అంతే, ఊరుకో. నీకు తెలుసుగా ఎదర గెలిపి నీదేనని, వాళ్ళందరూ వెళ్ళిపోతారని. కాబట్టి ఆయన సంతోషంగా ఉన్నాడు. కర్ణుడు, దుర్యోధనుడు, సరేలేవా నీ మాట ఎందుకు కాదంటాను, నువ్వు నా ప్రాణమిత్రుడివి, ఇంత చెప్తున్నావు కదా, హస్తినాపురానికి వచ్చేస్తానన్నాడు కర్ణుడిని ఇంకా దగ్గరికి తీసుకోవడానికి. కర్ణుడు, చూసావా దుర్యోధనుడి పుటలో పెట్టగలిగాను, నా మాట మీద నమ్మకం ఉంది, పర్వాలేదు, ఓడిపోయినా ఈ పూని కొంచుకోగలిగాను ప్రతిజ్ఞ చేయడం వల్ల. కాబట్టి కురుపాండవుల మధ్య సఖ్యత కుదరదు, యుద్ధమే జరుగుతుందిలే. కర్ణుడు సంతోషంగా ఉన్నాడు. అమ్మయ్య, ఏదో మొత్తానికి ఇంటికి వస్తున్నాడని రాణులు పరివారం అంతా సంతోషంగా ఉన్నారు. మనం ధర్మం తప్పలేదు, ధర్మరాజు గారు సంతోషంగా ఉన్నాడు. ఇంతమంది సంతోషంగా ఉన్న తర్వాత అలా ఒక్క రాత్రైనా ఉండనివ్వండి. ఇప్పుడే మిగిలిన ప్రవచనం ఎందుకు, రేపు 7 గంటలకు కలుసుకున్నప్పుడు మిగిలింది చెప్పుకుందాం. మంగళాశాసనపరై పదాచార్య పురోగమై సర్వైశ్చ పూర్వైరాచార్యై సత్కృతాయాస్తు మంగళం. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సర్వ